హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్కాలర్స్ ఇన్స్టిట్యూట్. నేను ప్రవీణ్ కుమార్. రీజనింగ్ ఫ్యాకల్టీ. గత 12 సంవత్సరాలుగా నేను ఇన్స్టిట్యూషన్స్లో అలానే వేరు సంస్థలలో పనిచేసినటువంటి అనుభవం నాకుంది. ఈరోజు మనం ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు చేరువయ్యాం. మీ అందరికీ తెలుసు, కోవిడ్-19 కారణంగా మనం ఆఫ్లైన్ క్లాసెస్ని జరిపేటువంటి పరిస్థితి లేని కారణంగా మన స్కాలర్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఇమాన్యుయల్ గారు విద్యార్థుల కోరిక మేరకు అలానే విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ క్లాసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఈ ఆన్లైన్ క్లాసెస్ని కనుక రెగ్యులర్గా చూడాలి అనుకునేటట్లయితే ప్లే స్టోర్లో స్కాలర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలానే క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే మేము పెట్టేటువంటి ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడడం జరుగుతుంది. టుడే మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ క్లాక్స్. ఈరోజు మనం క్లాక్స్ చెప్పుకుంటున్నాం కదా. దానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ మనం చూద్దాం. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ క్లాక్ చూడండి, 360 డిగ్రీస్ ఉంటుంది. గడియారం అనేది మనకి ఎన్ని డిగ్రీ ఉంటుంది? 360 డిగ్రీస్ అంటే 360 డిగ్రీలు ఉంటుంది. మరి ఈ 360 డిగ్రీలు ఉన్నటువంటి ఈ గడియారంలో మీ అందరికీ తెలుసు, మనకి 3 నీడిల్స్ ఉంటాయి. ఒకటి అవర్స్ హ్యాండ్, 2 మినిట్స్ హ్యాండ్, 3 సెకండ్స్ హ్యాండ్. మనకి 3 ముళ్ళులు ఈ గడియారంలో తిరుగుతుంటాయి. ఏమిటివి? గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, అలానే సెకండ్ల ముళ్ళు అని ఉంటాయి. మరి గంటల ముళ్ళు యొక్క వేగము, నిమిషాల ముళ్ళు యొక్క వేగము, సెకండ్ల ముళ్ళు యొక్క వేగాన్ని బట్టి అవి ఈ 360 డిగ్రీలు ఉన్నటువంటి గడియారంలో పర్టిక్యులర్ వేగంతో తిరుగుతూ ఉంటాయి. మరి వీటి వేగం ఎంత, అసలు ఇవి చేసేటువంటి కోణం ఎంత, ఇవి చేయడం వల్ల 360 డిగ్రీలను పూర్తి చేయడానికి గంటల ముళ్ళుకి ఎంత సమయం పడుతుంది, నిమిషాల ముళ్ళుకి ఎంత సమయం పడుతుంది, అలానే సెకండ్ల ముళ్ళుకి ఎంత సమయం పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమన్నాం, ఈ గడియారము అనేది ఎన్ని డిగ్రీలు ఉంటుంది? 360 డిగ్రీలు. మరి ఈ 360 డిగ్రీలు ఉన్నటువంటి గడియారంలో మనం 12 గంటలను రిప్రజెంట్ చేస్తాం. ఎన్ని గంటలను రిప్రజెంట్ చేస్తామన్నా? 12 గంటలు. యాక్చువల్గా మనకి రోజుకి 24 గంటలు అయినప్పటికీ మనం గడియారములో కేవలం 12 గంటలను మాత్రమే రిప్రజెంట్ చేస్తాం. అంటే ఈ మొత్తం 360 డిగ్రీలు ఉన్నటువంటి ఈ గడియారం ఎన్ని గంటలకి మనం రిప్రజెంట్ చేస్తున్నాము అంటే 12 గంటలకి. అంటే వీటిని మనం చూసాం ఏఎం అండ్ పిఎం అని అంటుంటాం నాన్న. అదే రైల్వే గడియారాలు ఇలాంటి డిజిటల్ క్లాక్స్లో అయితే 24 గంటలని రిప్రజెంట్ చేస్తారు. కానీ ఎనలాగ్ క్లాక్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఎప్పటికీ కూడా మనం 12 గంటలను మాత్రమే రిప్రజెంట్ చేయగలం. మరి ఈ 12 గంటలు ఉన్నటువంటి గడియారము ఎన్ని డిగ్రీలను రిప్రజెంట్ చేస్తుంది అంటే 360 డిగ్రీలు. చూడనా, గడియారము మనకి ఎన్ని డిగ్రీలు ఉంటుంది? 360 డిగ్రీలు. మరి ఈ 360 డిగ్రీలు ఉన్నటువంటి ఈ గడియారంలో మనకి ఎన్ని గంటలు ఉన్నాయి చూడండి. టోటల్గా 12 అవర్స్ అనేవి ఉన్నాయి, 12 గంటలు ఉన్నాయి. మరి 360 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 12 గంటలు అయినప్పుడు మరి ఒక 1 అవర్కి మరో 1 అవర్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 12 అనే నెంబర్ దగ్గర నుండి 1 అనే నెంబర్కి మధ్య ఉన్నటువంటి ఈ స్పేస్ ఎంత కోణాన్ని అంటే ఎంత యాంగిల్ని రిప్రజెంట్ చేస్తుందంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మనకున్నటువంటి కోణం ఎంత? 360 డిగ్రీలు ఉన్నటువంటి వృత్తం. ఇందులో ఎన్ని గంటలు ఉన్నాయి? 12 గంటలు. అంటే 1, 2, 3 ఇలా 12 ఉన్నాయి. మరి దాన్ని బట్టి 1 గంట ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది నాన్న? 360 డిగ్రీస్ డివైడెడ్ బై 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. అంటే ఒక నెంబర్ నుండి మరో నెంబర్కి అంటే 12 అనే అంకె నుండి 1 అనే అంకె మధ్య ఈ స్పేస్లో ఎంత కోణము ఉంటుందయ్యా అంటే కరెక్ట్గా 30 డిగ్రీల కోణం ఉంటుంది. మరి 1 అనే నెంబర్ నుండి 2 అనే నెంబర్కి మళ్ళీ కోణం ఎంత ఉంటుంది? 30 డిగ్రీలు. 2 నుండి 3 వరకు మళ్ళీ ఎన్ని డిగ్రీలు ఉంటుంది? 30 డిగ్రీలు. ఇలా 30, 30, 30 చొప్పున మనకి టోటల్ ఇవి ఎన్ని పార్టీషన్స్ అవుతాయి అంటే 12 పార్టీషన్స్ అవుతాయి. ఈచ్ పార్టీషన్ టేక్స్
30 degrees. అంటే ఒక నెంబర్ నుండి మరో నెంబర్కి మధ్య ఉన్నటువంటి ఈ ఖాళీలో కోణము ఎన్ని డిగ్రీలు ఉంటుంది అంటే 30 డిగ్రీల కోణం ఉంటుంది. సో ఈ విధంగా ఒక నెంబర్ నుండి మరో నెంబర్కు ఉండేటువంటి కోణము ఈజ్ ఈక్వల్ టు 30 degrees అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ 30 డిగ్రీలు ఉన్నటువంటి ఈ కోణాన్ని లేదా అవసరమైతే ఈ టోటల్ 360 డిగ్రీలని ఒక గంటల ముళ్ళు ప్రయాణించడానికి ఎంత సమయం తీసుకుంటుంది, ఒక నిమిషాల ముళ్ళు ప్రయాణించడానికి ఎంత సమయం తీసుకుంటుంది, అసలు ఈ రెండిటి వేగాలలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత, అసలు ఈ రెండు ముళ్ళులు ఎంత నిష్పత్తిలో లేదా ఎంత వేగాల నిష్పత్తిలో ప్రయాణిస్తాయి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి గమనిద్దాం. సో మనం ఏమన్నా ఒక గంటల ముళ్ళుకి మరో గంటల ముళ్ళుకి మధ్య కోణము ఎన్ని డిగ్రీలు ఉంటుందని చెప్పాం, 30 డిగ్రీలు. అంటే 12 అనే అంకె నుండి 1 అనే అంకెకు మధ్య ఉండేటువంటి స్పేస్ 30 డిగ్రీలు. అలానే 1 నుండి 2, 2 నుండి 3 ఇలా ఒక నెంబర్ నుండి మరో నెంబర్కి మధ్య ఉండేటువంటి కోణము ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందన్నా 30 degrees. మరి ఈ 360 డిగ్రీలు లేదా ఈ 30 డిగ్రీలు ఉన్నటువంటి ఈ స్పేస్ని కవర్ చేయడానికి గంటల ముళ్ళుకి ఎంత సమయం పడుతుంది, నిమిషాల ముళ్ళుకి ఎంత సమయం పడుతుంది అనేది మనం ఇండివిజువల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అవర్స్ హ్యాండ్ తీసుకుందాం. మరి గంటల ముళ్ళు అనేదని మనం ఒకసారి చూడండి, 12 అనే అంకె మీద మనం ఉంచాం. ఇక్కడ నుండి ఇది 1 అనే అంకె మీద గనక వెళ్ళింది అంటే 30 డిగ్రీలు చేసినట్టు. మళ్ళీ 1 నుండి 2 మీద గనక వెళ్ళింది అంటే మరో 30 డిగ్రీలు చేసినట్టు. మళ్ళీ 2 నుండి 3 ఇలా ఒక నెంబర్ నుండి మరో నెంబర్కి గనక జరిగితే అది చేసేటువంటి కోణము ఈజ్ ఈక్వల్ టు మనం ఎన్ని డిగ్రీస్ అని చెప్తున్నానా, 30 డిగ్రీలు అని చెప్తున్నాం. మరి అయితే గంటల ముళ్ళు పరంగా ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గంటల ముళ్ళు 12 మీద ఉన్నప్పుడు మనం ఏమని చెప్తాం, టైం 12 గంటలు అంటాం. మరి 1 మీద ఉన్నప్పుడు ఏమని చెప్తాం, 1 o'clock లేదా 1 గంట అయింది సార్ అని చెప్తాం. 2 మీద ఉన్నప్పుడు 2 గంటలు అని చెప్తాం. 3 అప్పుడు 3 గంటలు అని చెప్తాం. అంటే ఒక గంటల ముళ్ళు ఒక నెంబర్ నుండి మరో నెంబర్ మీదకి జరిగింది అంటే టైం అనేది ఎంత మారుతుంది నాన్న, 1 hour మారుతుంది. అంటే 12 కాస్త 1 అవుతుంది, 1 కాస్త 1 + 1 2 అవుతుంది, 2 కాస్త 2 నుండి 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5. అంటే ఎవ్రీ అవర్ హ్యాండ్ అనేది ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్కి అంటే ఒక నెంబర్ నుండి మరో నెంబర్కి డిస్ప్లేస్ అయినప్పుడు అది చేస్తున్నటువంటి సమయము ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే 1 hour ఇంక్రీజ్ అవుతుంది. అంటే గంటల ముళ్ళుకి ఒక నెంబర్ నుండి మరో నెంబర్ మీదకి జరగడానికి పట్టే సమయము ఈజ్ ఈక్వల్ టు ఎంతనన్నా 1 hour. మరి అలానే ఒక నెంబర్ నుండి మరో నెంబర్ మీదకి జరిగితే చేసేటువంటి కోణము ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పాం, 30 degrees. అంటే ఒక గంటల ముళ్ళు 30 డిగ్రీల కోణము చేయడానికి దానికి ఎంత సమయం పడుతుందయ్యా అంటే 1 గంట సమయం పడుతుంది. ఎంత, 1 గంట. అంటే గంటల ముళ్ళు ఒక నెంబర్ నుండి మరో నెంబర్ మీదకు అంటే 30 డిగ్రీల కోణము చేయడానికి పట్టే సమయము ఈజ్ ఈక్వల్ టు 1 hour. అంటే 1 గంటకు 30 డిగ్రీలు చేస్తుంది. మరి ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది 1 hour, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది 1 hour. మరి ఈ లెక్కన ఈ 360 డిగ్రీలు గనక ఈ గంటల ముళ్ళు పూర్తి చేయాలి అంటే మనకి ఎన్ని గంటలు పడుతుంది, గంటకి ఎంత చేస్తుందని చెప్పాం, 30 డిగ్రీలు. సో ఇక్కడ నుండి ఇక్కడికి గంట, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి గంట. ఈ విధంగా ఈ 360 డిగ్రీలు గనక పూర్తి చేయాలి అంటే ఈ గంటల ముళ్ళుకి పట్టే సమయము ఎంత అవుతుంది నాన్న అంటే 12 గంటలు అవుతుంది. ఎన్ని గంటలు, 12 గంటలు. అంటే ఒక 360 డిగ్రీలు ఉన్నటువంటి వృత్తాన్ని పూర్తి చేయడానికి 1 గంటల ముళ్ళుకి పట్టేటువంటి సమయము ఈజ్ ఈక్వల్ టు 12 గంటల సమయం పడుతుంది. ఎందుకంటే 1 గంటకి 30 డిగ్రీలు చేస్తుంది, లేదా ఒక నెంబర్ నుండి మరో నెంబర్కి జరగడానికి దానికి పట్టేటువంటి సమయం 1 గంట. ఈ 1 గంటలో అది చేస్తున్నటువంటి కోణం ఎంత, 30 డిగ్రీలు. అంటే గంటకు 30 డిగ్రీలు అయినప్పుడు మరి 360 డిగ్రీలు ఉన్న ఈ వృత్తాన్ని పూర్తి చేయాలి అంటే దానికి పట్టేటువంటి సమయం ఎంత అంటే 12 గంటల సమయాన్ని పడుతుంది. అంటే గంటల ముళ్ళు యొక్క వేగం ఎంత అయ్యా అంటే సార్ గంటకైతే 30 డిగ్రీలు, 12 గంటలకైతే 360 డిగ్రీలు అని చెప్పాలి. మరి 360 డిగ్రీలను మనం ఏమనొచ్చు అయ్యా అంటే ఒక వృత్తము, ఒక కంప్లీట్ సర్కిల్. అంటే ప్రతి 12 గంటలకు ఒక్కసారి
మనకి గంటల ముళ్ళు అనేది ఒక వృత్తాన్ని పూర్తి చేస్తుంది. అంటే ఒక రోజుకి 24 గంటలు కదా సార్? అవును, ఒక రోజుకి 24 గంటలు గనక, ఒక రోజుకి 24 గంటలు ఉన్నాయి కనుక గంటల ముళ్ళు ఎన్ని వృత్తాలను పూర్తి చేస్తుంది అంటే 2 వృత్తాలను పూర్తి చేస్తుంది. అంటే గంటకు 30 డిగ్రీలు చేస్తుంది కనుక 12 గంటల్లో 360 డిగ్రీలు పూర్తవుతున్నాయి. మరి 360 డిగ్రీలు అంటే ఒక కంప్లీట్ సర్కిల్ పూర్తవ్వడానికి కేవలం 12 గంటలు పడుతుంది. కానీ రోజుకి 24 గంటలు ఉంటాయి కాబట్టి 24 2 12లు అంటే ఒక 12 గంటలకి ఒక వృత్తం అయినప్పుడు మరో 12 గంటలకి మరో వృత్తం పూర్తి చేస్తుంది. అంటే ఒక 24 గంటలు ఒక పూర్తి రోజులో, గుర్తుంచుకున్నానా, ఒక రోజులో గంటల ముళ్ళు ఎన్ని వృత్తాలను పూర్తి చేస్తుందంటే 2 వృత్తాలను పూర్తి చేస్తుంది. సో ఈ విధంగా గంటల ముళ్ళు యొక్క వేగాన్ని మనం చెప్పచ్చు. ఏంటిది? ఒక గంటకు 30 డిగ్రీలు, 12 గంటలకు 360 డిగ్రీలు, 24 గంటలకు అనగా ఒక రోజుకి 2 వృత్తాలను పూర్తి చేస్తుంది. మరి ఒక నిమిషానికి అయితే సార్ చూడండి, మనం నిమిషాల ముళ్ళు అనట్ల, ఒక గంటల ముళ్ళుకి 1 మినిట్ కనుక టైం ఇస్తే అది చేసేటువంటి కోణం ఎంత అంటున్నాం. మరి గంటకి చేస్తున్నటువంటి కోణం ఎంత? 30 డిగ్రీలు. మరి ఒక గంట = 60 నిమిషాలే కదా? అంటే 60 నిమిషాలకు ఇది చేస్తున్నటువంటి కోణం ఎంత? 30 డిగ్రీలు. అంటే గంటకు 30 డిగ్రీలు అంటే 60 నిమిషాలకు చేస్తున్నటువంటి కోణము 30 డిగ్రీలు. మరి 60 నిమిషాలకు 30 డిగ్రీలు అంటే 1 నిమిషానికి = 30/60 దట్ ఈజ్ ఈక్వల్ టు ½ డిగ్రీ. అంటే 60 నిమిషాలకు 30 డిగ్రీలు అంటే 1 నిమిషానికి చేస్తున్నటువంటి కోణం ఎంతనా అంటే 1/2 డిగ్రీ. సో చూడండి జాగ్రత్తగా, అంటే గంటల ముళ్ళు 1 నిమిషానికి చేస్తున్నటువంటి కోణము = ఎంత? 1/2 డిగ్రీ. ఒక గంటకు చేస్తున్నటువంటి కోణము = 30 డిగ్రీలు. ఒక రోజుకి చేస్తున్నటువంటి కోణము లేదా ముందు 12 గంటలకి చేస్తున్నటువంటి కోణము = 360 డిగ్రీలు. ఒక రోజుకి చేస్తున్నటువంటి కోణము = 720 డిగ్రీలు లేదా 2 వృత్తాలు. మరి 360 డిగ్రీలు ఒక వృత్తం అయినప్పుడు 760 డిగ్రీలు, 360 + 360 720 డిగ్రీలు. అంటే ఒక రోజుకి మన గంటల ముళ్ళు చేసేటువంటి కోణము = 2 వృత్తాలు. సో ఇది గంటల ముళ్ళుకు సంబంధించినటువంటి బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో ఇదే విధంగా నిమిషాల ముళ్ళు ఏ విధంగా పరిగెడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. సో నిమిషాల ముళ్ళు, అసలు నిమిషాల ముళ్ళు యొక్క వేగం ఎలా ఉంటుందనేది ఒకసారి గమనిద్దాం. సార్ నిమిషాల ముళ్ళు అనే విషయాన్ని మనం పక్కన పెడితే మరొకసారి మళ్ళీ చెప్పుకుందాం. ఒక నెంబర్ నుండి మరో నెంబర్కి మధ్య ఉండేటువంటి ఈ స్పేస్ ఎన్ని డిగ్రీలు? 30 డిగ్రీలు. మరి ఈ స్పేస్ని కవర్ చేయడానికి గంటల ముళ్ళుకి ఎంత సమయం పట్టింది? 1 అవర్ పట్టింది. సో దాని ప్రకారం గంటల ముళ్ళు యొక్క వేగాన్ని మనం ఎస్టిమేట్ చేసాము. ఒక రోజుకి ఎంత, ఒక 12 గంటలకి ఎంత అనేది చెప్పేసాం. మరి నిమిషాల ముళ్ళు అయితే ఏంటి? అసలు నిమిషాల ముళ్ళు కరెక్ట్గా 12 దగ్గర కనుక ఉంటే మనం ఎన్ని నిమిషాలు అయ్యింది అంటాం? 0 నిమిషాలు అంటాం. మరి కరెక్ట్గా 1 దగ్గర ఉన్నప్పుడు అయితే ఏమంటాం? 5 నిమిషాలు అయింది సార్ అంటాం. ఎందుకంటే సో ఇక్కడ గమనించండి, మనకి కరెక్ట్గా ఇలా టైం చూపించాడు అనుకుందాం. ఇది గంటల ముళ్ళు అనుకుందాం, ఇది నిమిషాల ముళ్ళు అనుకుందాం. అప్పుడు టైం ఎంత అయిందంటాం నాన్న? 3 o'clock. ఎందుకని? గంటల ముళ్ళు సరిగ్గా 3 మీద ఉంది, నిమిషాల ముళ్ళు 12 మీద ఉంది. అప్పుడు సమయం ఎంత అయింది అంటే 3 గంటల సమయం అయింది. అంటే 3 గంటల 0 నిమిషాలు. అంటే 12 మీద గనక నిమిషాల ముళ్ళు ఉంటే అది 0ని రిప్రజెంట్ చేసినట్లు. మరి 1 మీద ఉంటే 5 నిమిషాలు, అదే 2 అనే అంకె మీద ఉంటే 10 నిమిషాలు, అదే 3 అనే అంకె మీద ఉంటే 15 నిమిషాలు. అంటే ఒక నిమిషాల ముళ్ళు ఒక నెంబర్ నుండి మరో నెంబర్కి గనక అది షిఫ్ట్ అయింది అంటే, జరిగింది అంటే అది తీసుకునేటువంటి సమయము ఎంత పెరుగుతుందయ్యా అంటే 5 నిమిషాలు పెరుగుతుంది. ఎన్ని నిమిషాలనా? 5 నిమిషాలు. అంటే ఇక్కడ ఉన్నప్పుడు 5 నిమిషాలు, ఇక్కడ 10, ఇక్కడ 15, 20, 25, 30, 35. అంటే ఒక నెంబర్ నుండి మరో నెంబర్కి నిమిషాల ముళ్ళు కనుక జరిగింది అంటే అది తీసుకునేటువంటి సమయము = 5 నిమిషాలు. ఎన్ని నిమిషాలు?
5 నిమిషాలు. మరి ఈ 5 నిమిషాల్లో ఇది చేసినటువంటి కోణము ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీలు. ఎందుకంటే సో ఒక ముళ్ళు అది గంటల ముళ్ళే కానీ నిమిషాల ముళ్ళే కానీ 12 నుండి 1 లేదా 1 నుండి 2 లేదా 2 నుండి 3 ఒక అంకె నుండి మరో అంకెకి జరిగింది అంటే మనం చెప్పుకున్నాం ఈ స్పేస్ ఎంత ఉంటుంది అంటే 30 డిగ్రీలు ఉంటుందన్నాం. మరి ఈ 30 డిగ్రీలు చదవడానికి నిమిషాల ముళ్ళుకు పట్టిన సమయం ఎంత అంటే 5 నిమిషాలు. అంటే 1 నిమిషాల ముళ్ళు 5 నిమిషాల సమయంలో 30 డిగ్రీలను చేస్తుంది. మరి 1 నిమిషానికి ఎంత చేస్తుందయ్యా అంటే సో 30 డిగ్రీలు డివైడెడ్ బై 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 నిమిషాలు. అంటే 1 నిమిషాల ముళ్ళుకి మీరు 1 మినిట్ సమయం ఇస్తే అది చేస్తున్నటువంటి కోణము ఈజ్ ఈక్వల్ టు 6 డిగ్రీలు. అంటే ఈ 360 డిగ్రీలను గనక మన నిమిషాల ముళ్ళు పూర్తి చెయ్యాలి అంటే సో ఎంత సమయం పడుతుంది? 360 డిగ్రీలను పూర్తి చెయ్యాలి అంటే ఎంత సమయం పడుతుంది? 1 గంట లేదా 60 నిమిషాలు పడుతుందని దాని అర్థం. ఎందుకని ఇక్కడ ఉన్నప్పుడు 0, 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20, 25, 30, 35, 40, 45, 50, 55 ఇక్కడికి వచ్చేళ్ళకి 60. అంటే ఓవరాల్గా 1 నిమిషాల ముళ్ళు 12 నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ 12 మీద కనుక వచ్చింది అంటే ఎన్ని నిమిషాలను పూర్తి చేసినట్టు? 60 నిమిషాలు. ఎన్ని డిగ్రీలను పూర్తి చేసినట్టు? 360 డిగ్రీలు. అంటే 360 డిగ్రీలను పూర్తి చేయడానికి 1 నిమిషాల ముళ్ళుకు పట్టేటువంటి సమయం 60 నిమిషాలు. అంటే 1 గంట పడుతుంది అని దాని అర్థం. అంటే 1 నిమిషాల ముళ్ళు నిమిషానికి చేసే కోణం ఎంత? 6 డిగ్రీలు. మరి 30 డిగ్రీలు చేయడానికి నిమిషాల ముళ్ళకి ఎంత సమయం పడుతుంది? 5 నిమిషాల సమయం పడుతుంది అని దాని అర్థం. సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, 1 నిమిషానికి చేసేటువంటి కోణము ఏ ముళ్ళు? నిమిషాల ముళ్ళు. ఎంత సమయంలో? 1 నిమిషానికి చేసే కోణము ఎంత? 6 డిగ్రీలు. మరి 30 డిగ్రీలు చేయడానికి ఎంత సమయం పడుతుంది? 5 నిమిషాలు. మరి 360 డిగ్రీలు చేయడానికి ఎంత సమయం పడుతుంది? 60 నిమిషాలు. అంటే ప్రతి గంటకి 1 సర్కిల్ పూర్తి అయిపోతుంది. అంటే 60 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు 1 గంట అని చెప్పుకున్నాం కదా. అంటే గంటకు 1 సర్కిల్ అంటే ఒక రోజుకి 24 గంటలు గనక ఉంటే 24 × 360 అంటే ఒక రోజుకి నిమిషాల ముళ్ళు ఎన్ని వృత్తాలను పూర్తి చేస్తుందయ్యా అంటే 24 వృత్తాలను పూర్తి చేస్తుంది. అంటే గంటల ముళ్ళు ఒక రోజుకి 2 వృత్తాలను చేసింది, కానీ నిమిషాల ముళ్ళు 24 వృత్తాలను చేసింది. ఎందుకంటే 360 డిగ్రీలను పూర్తి చేయడానికి గంటల ముళ్ళుకి 12 గంటలు పట్టాయి, నిమిషాల ముళ్ళుకి 1 గంటే పట్టింది. ఆ లెక్కను 360 డిగ్రీలు పూర్తి చేయడానికి దీనికి 1 గంట సరిపోతుంది. అంటే ఒక రోజుకి 24 గంటలు కాబట్టి సో 24 సర్కిల్స్ని ఒక రోజులో కంప్లీట్ చెయ్యగలదు. ఏ ముళ్ళు? నిమిషాల ముళ్ళు. మరి గంటల ముళ్ళుకి 1 వృత్తాన్ని పూర్తి చేయడానికి 12 గంటలు పడుతుంది. అంటే 24 గంటల్లో ఇది కేవలం 2 వృత్తాలను మాత్రమే చెయ్యగలదు అని దాని అర్థం. సో ఈ విధంగా గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు అనేవి వాటి వేగాలలో పరిగెడుతుంటాయి. మరి ఈ రెండింటిని కంపారిజన్ కనుక చేస్తే ఈ 2 ముళ్ళుల మధ్య ఉన్నటువంటి కంపారిజన్ ఏముందో అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఒకసారి చూడనా, ఈ గంటల ముళ్ళుని నిమిషాల ముళ్ళుని నేను పక్కన చేర్చాను, ఒకసారి గమనించండి. సో 360 డిగ్రీలు చేయడానికి గంటల ముళ్ళుకి ఎంత సమయం పడుతుంది? 12 గంటలు. అదే నిమిషాల ముళ్ళుకి అయితే 1 గంట. అలానే 1 నిమిషానికి నిమిషాల ముళ్ళు చేసేటువంటి కోణం అయితే 6 డిగ్రీలు. అదే గంటల ముళ్ళు చేసేటువంటి కోణం అయితే 1/2 డిగ్రీ. చూడండి, నిమిషానికి ఇది 1/2 డిగ్రీ చేస్తుంది, ఇది 6 డిగ్రీలు. 360 డిగ్రీలు చేయడానికి దీనికి 12 గంటలు పడుతుంది, దీనికి 1 గంట చాలు. అలానే ఒక రోజులో ఈ గంటల ముళ్ళు అయితే కేవలం 2 వృత్తాలను మాత్రమే చేయగలుగుతుంది. అదే నిమిషాల ముళ్ళు అయితే 24 వృత్తాలను పూర్తి చేయగలుగుతుంది. సో అంటే గంటల ముళ్ళు కన్నా నిమిషాల ముళ్ళు అనేది వేగంగా పరిగెడుతుంది అనేటువంటి విషయం మనకి ఎప్పుడో తెలుసు. ఇక్కడ ఇంకా క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. గమనించండి, ఇక్కడ మనకి ఇది 2 వృత్తాలను చేసేలోపు ఇది 24 వృత్తాలను చేసేస్తుంది. ఇది 1/2 డిగ్రీ చేసేలోపు ఇది 6 డిగ్రీలను చేసేస్తుంది. ఇది 360 డిగ్రీలు చేయడానికి దీనికి 12 గంటలు పడితే దీనికి కేవలం 1 గంటే పడుతుంది. అంటే గంటల ముళ్ళు కన్నా నిమిషాల ముళ్ళు కొన్ని రెట్ల వేగంతో పరిగెడుతుంది. మరి ఎన్ని రెట్ల వేగంతో పరిగెడుతుంది? అసలు ఈ రెండింటి మధ్య
మధ్య ఉన్న సాపేక్ష కోణం ఎంత అని అడుగుతారు. సో దీన్నే డిఫరెన్స్ స్పీడ్ అంటారు నాన్న, లేదా డిఫరెన్స్ యాంగిల్ అంటారు. అసలు ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత గమనించండి. గంటల ముళ్ళు అనేది 1 నిమిషానికి చేస్తున్న కోణం ఎంత? 1/2 డిగ్రీ. నిమిషాల ముళ్ళు చేస్తున్న కోణం ఎంత? 6 డిగ్రీలు. అంటే ఈ రెండింటి మధ్య ఉన్న సాపేక్షము డిఫరెన్స్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డిగ్రీలు అయ్యా అంటే 5.5 డిగ్రీలు. ఎన్ని నిమిషాలకు సార్? 5.5 డిగ్రీలు వీటి మధ్య డిఫరెన్స్ ఉంది. ఎన్ని నిమిషాలకి? 1 నిమిషానికి. అంటే ప్రతి 1 నిమిషానికి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుందయ్యా అంటే 5.5 డిగ్రీల వ్యత్యాసం వచ్చేస్తుంది. ఎవరు 5.5 డిగ్రీలు ఎక్కువ చేస్తారు సార్? నిమిషాల ముళ్ళ గంటల ముళ్ళ? నిమిషాల ముళ్ళు ఎక్కువ చేస్తుంది. చూడండి, గంటల ముళ్ళు ఎంత చేసిందనా? 1/2 డిగ్రీ. నిమిషాల ముళ్ళు ఎంత చేసిందనా? 6 డిగ్రీలు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ఉన్నారు? నిమిషాల ముళ్ళు ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 1/2కి 6కి డిఫరెన్స్ ఎంత? 5.5 డిగ్రీలు. సో అంటే 1 నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కన్నా 5.5 డిగ్రీల కోణము వ్యత్యాసము చూపిస్తుంది లేదా ఎక్కువ చేస్తుంది. ఎన్ని నిమిషాలకు? ప్రతి 1 నిమిషానికి. ఎన్ని నిమిషాలకి? ప్రతి 1 నిమిషానికి మా ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుందయ్యా అంటే 2 ముళ్ళుల మధ్య 5.5 డిగ్రీలు. అంటే నేను 1/2 డిగ్రీ, గంటల ముళ్ళు అనేటువంటి నేను 1/2 డిగ్రీ చేస్తే నిమిషాల ముళ్ళు 6 డిగ్రీలు చేస్తాడు. ఒకవేళ నేను 1 డిగ్రీ చేశా అంటే 2 అరలు, 1 నిమిషానికి అరా మరో నిమిషానికి అరా కలిపి నేను 1 డిగ్రీ చేశాను. ఈ లోపు ఈయన గారు 12 చేస్తాను. నేను 2 డిగ్రీలు చేశాను, అక్కడ 24 అవుద్ది. నేను 3 డిగ్రీలు చేశాను, అక్కడ 36 అవుద్ది. అంటే ఈ లెక్కన గంటల ముళ్ళు చేసినటువంటి కోణానికి 12 రెట్ల కోణము నిమిషాల ముళ్ళు చేస్తుంది. సో దీన్నే మనం వేగాల నిష్పత్తి అంటాం. 1:12. ఎవరు 1? గంటల ముళ్ళు. ఎవరు 12? నిమిషాల ముళ్ళు. అంటే గంటల ముళ్ళు చేసినటువంటి కోణానికి 12 రెట్ల కోణము నిమిషాల ముళ్ళు చేస్తుంది. అంటే ఇది 1/2 డిగ్రీ. సో 1/2 × 12, 12 అరలు 6. 1 × 12, 12. 2 × 12, 24. 3 × 12, 36. అంటే గంటల ముళ్ళు యొక్క కోణానికి 12 రెట్ల వేగ కోణము నిమిషాల ముళ్ళు చేస్తుంది. సో దీన్నే మనం ఏమంటాం అంటే వేగాల నిష్పత్తి అంటాం. ఎవరి వేగాల నిష్పత్తినైనా గంటల ముళ్ళు ఈస్టు నిమిషాల ముళ్ళు. ఈ 2 ముళ్ళల మధ్య ఉన్నటువంటి వేగాల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1:12. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామినేషన్స్లో ఎక్కువగా అడుగుతుంది. సో 1:12. ఎందుకు 1 ఎందుకు 12 అనేటువంటి విషయం మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో దీనికి 12 రెట్ల వేగముతో అది ఉంటుంది. ఎందుకంటే నిమిషాల ముళ్ళుకి వేగము ఎక్కువ, గంటల ముళ్ళుకి తక్కువ. సో అందుకని నిమిషాల ముళ్ళు అనేది గంటల ముళ్ళు కన్నా వేగంగా వెళుతుంది కాబట్టి యాంగిల్ ఎక్కువ చేస్తుంది అని దాని అర్థం. అలానే ఈ రెండింటి మధ్య ఉన్న సాపేక్ష కోణం ఎంత అంటారు? దీన్నే సాపేక్ష కోణము అంటాం. దీన్నే డిఫరెన్స్ యాంగిల్ అని కూడా అనొచ్చు. డిఫరెన్స్ యాంగిల్ అంటాం. ఎవరిద్దరి మధ్య డిఫరెన్స్ యాంగిల్? 2 హ్యాండ్స్, 2 ముళ్ళల మధ్య ఉన్నటువంటి కోణం ఎంత? 5.5 డిగ్రీలు. ఎన్ని నిమిషాలకు సార్ అంటాడు? ప్రతి నిమిషానికి అని దాని అర్థం. అంటే ప్రతి 1 నిమిషానికి మా ఇద్దరి మధ్య వచ్చేటువంటి డిఫరెన్స్ 5.5 డిగ్రీలు. ఈ 5.5 డిగ్రీలు ఎవరు ఎక్కువ చేస్తారు? నిమిషాల ముళ్ళు. ఎవరు తక్కువ చేస్తారు? గంటల ముళ్ళు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమంటారు? సాపేక్ష కోణం అంటారు. ఎన్ని డిగ్రీలు ఉంది? 5.5 డిగ్రీలు ఉంది అనేది మన విషయం. అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న సాపేక్ష వేగము నిష్పత్తి ఎంత? లేదా దీన్నే వేగాల నిష్పత్తి అంటాం. దీన్ని ఏమంటాం? వేగాల నిష్పత్తి. అవసరమైతే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం నాన్న? స్పీడ్ రేషియో అంటాం. వేగాల నిష్పత్తి. ఎవరిద్దరి మధ్య వేగాల నిష్పత్తి? గంటల ముళ్ళు ఈస్టు నిమిషాల ముళ్ళు. ఎంత? 1:12. అంటే ఇది 1 డిగ్రీ చేసే లోపు అది 12 డిగ్రీలను చేస్తుంది. ఇది 1/2 డిగ్రీ చేసే లోపు అది 6 డిగ్రీలు. నేను 360 డిగ్రీలు ఒక వృత్తాన్ని చేసే లోపు నువ్వు 12 చేస్తావు. నేను 2 వృత్తాలను చేసే లోపు నువ్వు 24 వృత్తాలు. అంటే రోజుకి నేను కేవలం 2 వృత్తాలను చేస్తే నువ్వు 12 రెళ్ళు 24 వృత్తాలను పూర్తి చేస్తావు అని దాని అర్థం. సో దీన్నే మనం వేగాల నిష్పత్తి 1:12 అంటాం. సో దీన్ని చూడండి, నేను ఒక చోట చేర్చి మీకు స్లైడ్ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి.
గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళుల మధ్య వేగాల నిష్పత్తి ఎంత 1:12. వీటి మధ్య ఉన్నటువంటి కాలాల నిష్పత్తి 12:1. సార్ అదేంటి వేగాల నిష్పత్తి 1:12, కాలాల నిష్పత్తి 12:1 రివర్స్. అంటే చిన్న ఎగ్జాంపుల్ నన్ను గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు, వీళ్ళిద్దరిలో ఎవరు వేగంగా వెళతారు? నిమిషాల ముళ్ళు. మరి నిమిషాల ముళ్ళుకి వేగం అనేది ఎక్కువ, అంటే ఆటోమేటిక్గా దీనికి టైం ఏమవుతుంది? తక్కువ పడుతుంది. స్పీడ్ ఎక్కువగా వెళ్ళేవాడికి టైం తక్కువ పడుతుంది. మరి గంటల ముళ్ళు స్లోగా వెళుతుంది, వేగము తక్కువ, అంటే ఆటోమేటిక్గా దీనికి టైం ఏమవుతుంది? ఎక్కువ పడుతుంది. అంటే ఇప్పుడు వేగం ప్రకారం మాట్లాడుకుంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ? నిమిషాల ముళ్ళు వేగం ఎక్కువ, అందుకే వేగాల నిష్పత్తిలో నిమిషాల ముళ్ళుకి 12, గంటల ముళ్ళుకి 1. అదే సమయాల నిష్పత్తిలో స్లోగా వెళ్ళేది ఎవరు? గంటల ముళ్ళు. మరి స్లోగా వెళ్ళేవాడికి టైం ఎక్కువ, మరి స్పీడ్గా వెళ్ళేవాడికి టైం తక్కువ, అందుకే సమయాల నిష్పత్తిలో గంటల ముళ్ళుకి టైం ఎక్కువ పడుతుంది, నిమిషాల ముళ్ళుకి టైం తక్కువ పడుతుంది. అందుకే మనం సమయాల నిష్పత్తి ఏమని రాసావునా 12:1. గుర్తుపెట్టుకో, ఎగ్జామ్లో మనల్ని ఈ రెండిట్లోనే ఎక్కువ కన్ఫ్యూజన్ చేస్తున్నారు. గంటల ముళ్ళు ఈస్టు నిమిషాల ముళ్ళు. స్పీడ్ రేషియో అని అడిగితే 1:12, టైం రేషియో అని అడిగితే 12:1. ఇతను స్పీడ్ ఎక్కువ, ఇతనికి టైం ఎక్కువ. ఇతను వేగంగా వెళ్తాడు కాబట్టి టైం తక్కువ పడుతుంది, ఇతను స్లోగా వెళ్తాడు కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. సో గుర్తుపెట్టుకో, సో వేగాల నిష్పత్తి ఎంత? 1:12, కాలాల నిష్పత్తి ఎంత? 12:1. నెక్స్ట్ వన్. మరి వీళ్ళిద్దరి మధ్య ఉన్న సాపేక్ష వేగము డిఫరెన్స్ ఎంత అంటే 11 రెట్లు. ఎన్ని రెట్లు? 11 రెట్లు అని దాని అర్థం. అంటే గంటల ముళ్ళు కన్నా నిమిషాల ముళ్ళు ఎన్ని రెట్లు వేగంగా వెళ్తుందని చెప్పానన్నా? 12 రెట్లు వెళ్తుందని చెప్పా. మరి 12 రెట్లు వేగంగా వెళ్తున్నావు నాకంటే అంటే ఎంత డిఫరెన్స్లో ఉన్నావు? 11 రెట్లు. దాన్నే నేను ఇందాక మీకు 5.5 డిగ్రీలు అని చెప్పాను. అంటే గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళుల మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? 5.5 డిగ్రీలు. దాన్నే మనం ఎన్ని రెట్లుగా చెప్తాము? 11 రెట్లుగా చెప్తాము. ఎందుకంటే ఇక్కడ చూడండి, గంటల ముళ్ళు కన్నా నిమిషాల ముళ్ళు ఎన్ని రెట్లు? 12 రెట్లు. అంటే నేను 1 చేస్తే నువ్వు 1x12 చేస్తావు, నేను 2 చేస్తే నువ్వు 24 చేస్తావు. ఓకేనమ్మా? అంటే నాకు ఎన్ని టైమ్స్ నువ్వు ఉన్నావు? 12 టైమ్స్. కానీ అసలు మన ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎన్ని టైమ్స్ ఉంది? 11 టైమ్స్ ఉంది. అంటే నా దగ్గర 1, నీ దగ్గర 12 ఉంది. 12 డిఫరెన్స్ ఎంత? 11. 2కి 24, నేను 2 చేస్తే నువ్వు 24 చేస్తావు, డిఫరెన్స్ ఎంత? 22. అంటే నేను 1 డిగ్రీ చేసినప్పుడు నువ్వు 12 డిగ్రీస్, డిఫరెన్స్ ఎంత? 11. నేను 2 డిగ్రీలు చేస్తే నువ్వు 24 చేస్తావు, డిఫరెన్స్ ఎంత? 22. నేను 3 డిగ్రీలు చేస్తే నువ్వు 36 చేస్తావు, డిఫరెన్స్ ఎంత? 33. అంటే 11, 22, 33, 44. అంటే మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎన్ని డిగ్రీలు అంటే 5.5 డిగ్రీలు. ఈ 5.5 డిగ్రీలను రెట్లు, ఎన్ని రెట్లు అని అడిగితే 11 రెట్లు అని గుర్తుంచుకోవాలి. సో గమనించారు కదా? సో నెక్స్ట్ వన్. సో ఈ గడియారానికి సంబంధించినటువంటి వాటిలో ఇంట్రడక్షన్కి సంబంధించినటువంటి వేగాలను మీరు గమనించారు. సో గంటల ముళ్ళు యొక్క వేగాన్ని, నిమిషాల ముళ్ళు యొక్క వేగాన్ని మీరు గమనించారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న వేగాల నిష్పత్తిని మీరు గమనించారు, 1:12. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సమయాల నిష్పత్తిని మీరు గమనించారు, 12:1. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ యాంగిల్ని మీరు గమనించారు, 5.5 డిగ్రీలు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వేగాల నిష్పత్తి అనేది 1:12 అన్నారు, 12:1 టైం నిష్పత్తి అన్నారు. డిఫరెన్స్ యాంగిల్ వచ్చేళ్ళకి 5.5 డిగ్రీలు అన్నారు. అది ఎన్ని రెట్లు సార్ అంటే 11 రెట్లు అన్నారు. అంటే మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత అంటే 5.5 డిగ్రీలు. ఎన్ని రెట్లు అంటే 11 రెట్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిమిషాల ముళ్ళు యొక్క కోణం ఎంత సార్ అంటాడు. ఇది చెయ్యాలంటే నీకు గంటల ముళ్ళు ఎంత కోణము చేసిందో ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ గంటల ముళ్ళు 10 డిగ్రీలు చేస్తే నిమిషాల ముళ్ళు చేయు కోణం ఎంత అన్నాడు. చాలా గమనించండి, గంటల ముళ్ళు 10 డిగ్రీలను చేసినా
నిమిషాల ముళ్ళు చేయు కోణం ఎంత అన్నాడు. మరి గంటల ముళ్ళు 1 డిగ్రీ చేస్తేనే నిమిషాల ముళ్ళు 12 డిగ్రీలను చేస్తుంది. మరి అలాంటిది గంటల ముళ్ళు 10 డిగ్రీలను చేస్తే నిమిషాల ముళ్ళు ఇంటూ 12 రెట్లు దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డిగ్రీలను చేయునో 120 డిగ్రీలను చేస్తుంది. అంటే గంటల ముళ్ళు చేసినటువంటి కోణానికి ఎన్ని రెట్ల కోణము నిమిషాల ముళ్ళు చేస్తుంది అంటే 12 రెట్లు. దాన్నే కదా మనం 1:12 నిష్పత్తి అన్నాం. అంటే ఒకవేళ గంటల ముళ్ళు 20 డిగ్రీలు కనుక చేస్తే ఆటోమేటిక్గా నిమిషాల ముళ్ళు యాంగిల్ ఎంత? సింపుల్గా మీరు చేయాల్సిన షార్ట్ కట్ ఏంటి? ఇంటూ 12 రెట్లు వేయండి చాలు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 240 డిగ్రీలు. ఒకవేళ గంటల ముళ్ళు 12 డిగ్రీలను చేసిన సింపుల్గా మీరు ఇంటూ 12 రెట్లు 144 డిగ్రీలు అనేది మీ ఆన్సర్. అంటే ఈ క్వశ్చన్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఈ 1:12 అనే నిష్పత్తిని కనుక మీరు గుర్తుంచుకుంటే గంటల ముళ్ళు చేసినటువంటి కోణానికి ఎన్ని రెట్ల కోణము నిమిషాల ముళ్ళు చేస్తుంది? 12 రెట్లు. అదే రివర్స్ అడిగితే డివైడెడ్ బై 12 వేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిమిషాల ముళ్ళు 360 డిగ్రీలు చేసిన గంటల ముళ్ళు ఎంత కోణము చేయును అని అడిగాడు. సో సింపుల్గా డివైడెడ్ బై 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీలు. సో అంటే గంటల ముళ్ళుకి 12 రెట్లు నిమిషాల ముళ్ళు. నిమిషాల ముళ్ళులో 12వ వంతు గంటల ముళ్ళు. అంటే గంటల ముళ్ళుకి ఎన్ని రెట్ల కోణము నిమిషాల ముళ్ళు చేస్తుందనా? 12 రెట్ల కోణము చేస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్. సో ఈ ప్రశ్న ఒకసారి గమనించండి. 3 గంటల 18 నిమిషాలకు 2 ముళ్ళల మధ్య కోణము ఎంత అని అడిగాడు. సో జాగ్రత్తగా చూడనా, 3 గంటల 18 నిమిషాలప్పుడు 2 ముళ్ళల మధ్య ఉన్నటువంటి కోణం ఎంత అని అడిగాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీనికి 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. సో ఒకటి నార్మల్ మనం చెప్పుకున్నటువంటి యాంగిల్ వైజ్గా క్యాలిక్యులేట్ చేసుకునేటువంటి మెథడ్ ఒకటి ఉంది. అలానే ఫార్ములేటిక్ మెథడ్ అనేది ఒకటి ఉంది. సో ముందు మనం నార్మల్ మెథడ్ అనేది చూద్దాం. సో నెక్స్ట్ ఫార్ములేటిక్ మెథడ్ అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక గడియారం తీసుకుంటే ఇలా 12 నెంబర్లు దాంట్లో ఉంటాయి. ఇందులో ఒక నెంబర్కు మరో నెంబర్కి మధ్య ఉన్నటువంటి సమయము స్పేస్ మీ అందరికీ తెలుసు 30 డిగ్రీలు. మరి ఇప్పుడు సమయం ఎంత అయిందని ఇచ్చాడన్నా? 3 గంటల 18 నిమిషాలు. 3 గంటల 18 నిమిషాలు. మరి 3 గంటల 18 నిమిషాలప్పుడు మీరు ఒకటి గమనించండి, కరెక్ట్గా నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉంటుంది? సార్ నిమిషాల ముళ్ళు 1 మీద ఉన్నప్పుడు 5 నిమిషాలు అంటాం, 2 మీద ఉన్నప్పుడు 10 నిమిషాలు, 3 అనే నెంబర్ మీద ఉన్నప్పుడు 15. మరి 18 నిమిషాలు అంటే 15కి 20కి మధ్య, అంటే నా ఉద్దేశం 3 అనే అంకెకి 4 అనే అంకెకి మధ్యన ఉంటుంది అని దాని అర్థం. అంటే 3 అనే నెంబర్ 15 అయితే 4 అనే నెంబర్ 20. మరి 18 నిమిషాలు అనేది ఎక్కడ ఉంటుంది అంటే 15 నిమిషాలకి 20 నిమిషాలకి మధ్యన ఉంటుంది. అంటే కరెక్ట్గా నిమిషాల ముళ్ళు అనేది 3 అనే అంకె దాటి 3 నిమిషాలు పరిగెట్టింది. 4 అనే అంకె మీదకి వెళ్ళాలంటే ఇంకా 2 నిమిషాలు పరిగెత్తాలి. సార్ ఎందుకు సార్? 3 అనే అంకె నుండి 4 అనే అంకె మీదకి వెళ్ళడానికి నిమిషాల ముళ్ళుకి పట్టే సమయం 5 నిమిషాలు. సో మీకు తెలుసు ఆల్రెడీ గడియారంలో ఇలా నెంబర్స్ మీకు 3 టిక్స్ కూడా ఉంటాయి. సో ఇది 0, ఇది 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు, ఇది 5 అంటాం. నెక్స్ట్ 5కి 10కి మధ్యలో మళ్ళీ 4. సో ఈ విధంగా 18 నిమిషాలు అంటే 15 నిమిషాలు దాటి 3 నిమిషాలు, 20 నిమిషాల మీదకి వెళ్ళడానికి ఇంకా 2 నిమిషాల సమయం ఉంది అని దాని అర్థం. ఓకేనమ్మా? మరి ఇక్కడ నిమిషాల ముళ్ళు చేసినటువంటి కోణం ఎంత? అలానే 3:18 అప్పుడు గంటల ముళ్ళు చేసినటువంటి కోణం ఎంతో చూడండి. ఈ రెండిటి మధ్య ఉన్న కోణం ఎంత అని అడిగాడు. సో చాలా క్లియర్గా గమనించండి. కరెక్ట్గా 3 అనే సంఖ్యకి 4 అనే సంఖ్యకి మధ్యలో 3 గంటల 18 నిమిషాలప్పుడు 2 ముళ్ళల మధ్య ఉన్నటువంటి కోణం ఎంత అన్నాడు. మరి 3:18 అప్పుడు నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉంటుందని చెప్పాం. ఓకేనమ్మా? ఒకసారి
సో 3 గంటల 18 నిమిషాలప్పుడు మనకి నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉంటుందని చెప్పాం నాన్న, కరెక్ట్గా 3 దాటి ఓకేనమ్మా 3 నిమిషాలు, 4 మీదకి వెళ్ళడానికి 2 నిమిషాలు. మరి 3 దాటి 3 నిమిషాలు అంటే నిమిషాల ముళ్ళు 3 నిమిషాలకి 3 ఆర్లు 18 డిగ్రీల దూరంలో ఉంటుంది. ఓకేనమ్మా, మీకు ఆల్రెడీ నేను చెప్పాను 3 నుండి 4 వరకు ఉన్న కోణం ఎంత, 30 డిగ్రీలు. ఈ 30 డిగ్రీలు పూర్తి చేయడానికి నిమిషాల ముళ్ళుకి పట్టే సమయం ఎంత, 5 నిమిషాలు. అంటే ప్రతి ఒక్క నిమిషానికి నిమిషాల ముళ్ళు చేస్తున్నటువంటి కోణము = ఎంత అని చెప్పాం, 6 డిగ్రీలు. మరి 3 గంటల 18 నిమిషాలు అంటే దాని అర్థం ఏంటన్నా, సో 3 గంటలు దాటి 18 నిమిషాలు అయ్యింది అని దాని అర్థం. ఎగ్జాక్ట్లీ 3 ఎలా ఉంటుంది, గంటల ముళ్ళు 3 మీద, నిమిషాల ముళ్ళు 12 మీద ఉంటుంది. మరి 3 గంటల 18 నిమిషాలు అయిందంటే ఈ నిమిషాల ముళ్ళు 18 నిమిషాలు క్రాస్ చేయాలి. అలానే గంటల ముళ్ళు కూడా 18 నిమిషాల వారా జరిగి ఉండాలి. సో మరి నిమిషాల ముళ్ళు ఎక్కడుంది నాన్న, 3 దాటి 18 డిగ్రీలు చేసింది. మరి గంటల ముళ్ళు ఎక్కడుంది, 3 దాటి 18 నిమిషాలు చేసింది. మరి 18 నిమిషాలకి 18 అరలో ఇది చేసేటువంటి కోణం ఎంతనా, 9 డిగ్రీలు. సో జాగ్రత్తగా గమనించండి, 3 గంటల 18 నిమిషాలు అంటే గంటల ముళ్ళు అనేటువంటిది 3 దాటి వస్తుంది, నిమిషాల ముళ్ళు కూడా 3 అనే సంఖ్యను దాటుతుంది. ఎందుకని, నిమిషాల ముళ్ళు ప్రకారం ఇది 3 అనే నెంబర్ కాదు, 15 నిమిషాలు. మరి 18 నిమిషాలు అంటే 15 దాటి 16, 17, 18 అంటే 3 అనే అంకె దాటి నిమిషాల ముళ్ళు ఎన్ని డిగ్రీలను చేసింది అంటే 3 నిమిషాలు సార్. 15 తర్వాత 16, 17, 18 నిమిషాలు, 6 డిగ్రీలు 6 డిగ్రీలు 6 డిగ్రీలు అంటే 3 ఆర్లు 18 డిగ్రీలు. అలానే గంటల ముళ్ళు ఎక్కడ ఉంది సార్ అంటే 3 నుండి 4కి ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు 3 గంటలు అయిపోయి 3 గంటల 18 నిమిషాలు అంటే 4 అవ్వడానికి ఇంకా 42 నిమిషాలు ఉంది. అంటే గంటల ముళ్ళు 3 అనే అంకెకి 4 అంకెకి మధ్యలో కరెక్ట్గా 18 నిమిషాలు ప్రయాణం చేసింది. ఎక్కడ నుండి, 3 నుండి 4 మీదకి వెళ్ళడానికి ఇంకా ఎంతసేపు ప్రయాణం చేయాలి, 42 నిమిషాలు. ఎందుకంటే గంటల ముళ్ళు నాన్న ఇది 3 నుండి 4 మీదకి జరగడానికి పట్టే సమయం 60 నిమిషాలు. అదే నిమిషాల ముళ్ళకైతే కేవలం 5 నిమిషాలు. సో అంటే నిమిషాల ముళ్ళు చేసేటువంటి కోణము 6 డిగ్రీలు, గంటల ముళ్ళు చేసేటువంటి కోణము 1/2 డిగ్రీ అని చెప్పుకున్నామా. మరి దీన్ని బట్టి సింపుల్గా మీరు షార్ట్కట్లో ఎలా చేస్తారంటే 3 అనే అంకెను దాటి గంటల ముళ్ళు ఎంత చేసింది, 18 నిమిషాలు చేసింది. 18 అరలు ఎంత, 9 డిగ్రీలు చేసింది. 3 అనే అంకెను దాటి నిమిషాల ముళ్ళు ఎంత చేసింది, 3 నిమిషాలు అంటే 3 ఆర్లు 18 అంటే 18 డిగ్రీలు చేసింది. సో గంటల ముళ్ళు 9 డిగ్రీల దగ్గర ఉంది, నిమిషాల ముళ్ళు 18 డిగ్రీల దగ్గర ఉంది. మరి 9 డిగ్రీలకి 18 డిగ్రీలకు మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత అంటే 9 డిగ్రీలు. సింపుల్ షార్ట్కట్ చూడన్నా, మీరు సింపుల్గా చేయవలసింది ఏంటి, గంటల ముళ్ళు. సో సింపుల్, మీరు చేయాల్సిన షార్ట్కట్ ఏంటి, 2 నెంబర్లు 3, 4, 3, 18 మనకి ఇచ్చిన సమయం. అసలు 3, 18 ఏంటో తెలియాలి, చాలా మందికి తెలియని విషయం ఇదే. 3 గంటల 18 నిమిషాలు అంటే 3 దాటి 18 నిమిషాలు పూర్తయింది, 4 అవ్వడానికి ఇంకా 42 నిమిషాల సమయం ఉంది అని దాని అర్థం. ఎందుకంటే 3 నుండి 4 వరకు అంటే 60 నిమిషాలు ఉంటాయి నాన్న. అందులో టైం 3:18 అయ్యింది అంటే 4 అవ్వడానికి ఇంకా 42 నిమిషాల వ్యత్యాసం ఉంది అని దాని అర్థం. మరి గంటల ముళ్ళు ఎక్కడ ఉంది అంటే సార్ కరెక్ట్గా 3 దాటి 18 నిమిషాలు చేసింది. మరి 18 నిమిషాల్లో అది చేసిన కోణం ఎంత, 9 డిగ్రీలు. అలానే 3:18 అంటే నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉంటుంది, 3 అనేది నిమిషాల ముళ్ళకి ఏమవుతుంది నాన్న, 15 నిమిషాలు. ఎందుకంటే నిమిషాల ముళ్ళు కరెక్ట్గా 12 మీద ఉన్నప్పుడు ఏంటి, 0, 1 మీద ఉన్నప్పుడు ఏంటి, 5, 2 మీద ఉన్నప్పుడు ఏంటి, 10, మరి 3 మీద ఉన్నప్పుడు 15 నిమిషాలు. మరి 18 నిమిషాలు ఎక్కడ ఉంటుంది, 3 దాటిన తర్వాత లేదా 4 అంటే 20 నిమిషాలకు వెళ్ళేటువంటి మార్గములో 18 నిమిషాలు అంటే కరెక్ట్గా 3 దాటిన తర్వాత 3 నిమిషాలకి అని దాని అర్థం. మరి 3 నిమిషాల్లో 3 ఆర్లు ఇది చేసేటువంటి కోణం ఎంత, 18 డిగ్రీలు. అంటే కరెక్ట్గా గంటల ముళ్ళు 9 డిగ్రీల దగ్గర ఉంది, నిమిషాల ముళ్ళు కరెక్ట్గా 18 డిగ్రీల దగ్గర ఉంది.
ఎక్కడ 3 అనే అంకెకి 4 అనే అంకెకి మధ్యలోనే 2 ఉన్నాయి నాన్న. గమనించండి, చాలా మంది 3, 18 అంటే ఏం చేస్తున్నారంటే గంటల ముళ్ళని 3 మీదే పెడుతున్నారు, నిమిషాల ముళ్ళని మాత్రమే తీసుకెళ్లి 3కి 4కి మధ్యలో పెడుతున్నారు. మరి గంటల ముళ్ళు కూడా 18 నిమిషాలు జరగాలి. ఎక్కడి నుండి? 3 నుండి. మరి 3 నుండి అది 18 నిమిషాలు జరిగితే 18 అరలు, అది చేసే కోణము 9. ఈ 18 నిమిషాలు జరగడము అంటే నిమిషాల ముళ్ళుకి కేవలం 3 నిమిషాలు జరిగినట్టు, 3 ఆర్లు 18. మరి 9కి 18కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత అంటే 9 డిగ్రీలు అని దాని అర్థం. సో దీనే ఫార్ములేటిక్ మెథడ్లో అయితే మీరు ఎలా చేయాలి చూడండి. 30 into hour minus 11/2 into minutes. ఓకేనమ్మా. సో గంటలు మైనస్ నిమిషాలు. ఎందుకని 30 వేయాలి సార్? మొత్తం మనకు ఉన్నటువంటి డిగ్రీలు 360 డిగ్రీలు. ఒక గంటకి మరో గంటకి ఉన్న కోణం ఎంత? 30 డిగ్రీలు. అప్పుడు ఒక గంటకి ఎంత? 130. 2 గంటలకి 230. అలా మీరు ఎన్ని గంటలు అయితే ఉంటాయో అన్ని అవర్స్ని ఇక్కడ రాసుకోవడం కోసం 30 into hour అని రాసాం. మైనస్ 11/2 అంటే ఏంటి? గంటల ముళ్ళుకి నిమిషాల ముళ్ళుకి మధ్య ఉన్న సాపేక్ష కోణం ఎంతనా? 5.5 డిగ్రీలు. దట్ ఈజ్ ఈక్వల్ టు 11/2 అని దాని అర్థం. సో అందుకని నిమిషాల దగ్గర రాసాం. సో 30 ఇంటూ గంటలు ఎంత? 3 మైనస్ 11/2 ఇంటూ ఎన్ని నిమిషాలు? 18 నిమిషాలు. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్న కోణము 33, 90 క్యాన్సిల్ ఇచ్చేదా? 2 9 సార్లు పోతుంది, 9 11 99. మరి 9కి 99కి ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే -9. ఎంత వచ్చిందనా? -9. అంటే ఈ 2 ముళ్ళల మధ్య ఉన్నటువంటి కోణము ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డిగ్రీలు అంటే 9 డిగ్రీలు. సార్ మరి మైనస్ ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న ఈ మైనస్ అనేటువంటి. సో మైనస్ అనగా సవ్య దిశ కోణము అని దాని అర్థం. మైనస్ అనగా సవ్య దిశ కోణము, క్లాక్ వైజ్ యాంగిల్ అని దాని అర్థం. సో అదే మైనస్ రాకపోతే సార్ అపసవ్య దిశ కోణము అని దాని అర్థం. అసలు సవ్య దిశ కోణం ఏంటి, అపసవ్య దిశ కోణం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇది గంటల ముళ్ళు అనుకుందాం, ఇది నిమిషాల ముళ్ళు. ఈ రెండిటి మధ్య కోణము అంటే కేవలం ఇదేనా? ఇది కూడా కోణమేనా? రెండూ కోణమే. మరి ఈ 360 డిగ్రీల్లో ఈ రెండిటి మధ్య ఉన్న కోణాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేయొచ్చు, ఇక్కడ రిప్రజెంట్ చేయొచ్చు. మరి ఈ కోణాన్ని ఏమనాలి, ఈ కోణాన్ని ఏమనాలి అంటే చూడండి, గంటల ముళ్ళు దగ్గర నుండి నిమిషాల ముళ్ళు వైపు మీరు వెళ్ళేటప్పుడు, ఎప్పుడు మీరు గంటల ముళ్ళు దగ్గర నుండి నిమిషాల ముళ్ళు వైపు సవ్య దిశలో క్లాక్ వైజ్లో వెళ్ళి కనుక్కుంటే అది సవ్య దిశ కోణము. యాంటీ క్లాక్ వైజ్లో వెళితే దాన్ని అపసవ్య దిశ కోణము అంటాం. మరి నాకు గంటల ముళ్ళు ఇక్కడ ఉంది, ఇక్కడ నుండి నేను ఇట్లా క్లాక్ వైజ్లో వచ్చి, అంటే ఈ యాంగిల్ని మనం క్లాక్ వైజ్ యాంగిల్ అంటాం. ఇలా అపసవ్య దిశలో గనక వస్తే దీన్ని యాంటీ క్లాక్ వైజ్ యాంగిల్ అంటాం. అంటే సో గంటల ముళ్ళు దగ్గర నుండి సవ్య దిశలో నిమిషాల ముళ్ళు దగ్గరకు వెళ్ళేది సవ్య దిశ కోణం. గంటల ముళ్ళు నుండి అపసవ్య దిశలో నిమిషాల ముళ్ళు దగ్గరికి వెళ్ళేది అపసవ్య దిశ కోణం. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు చెప్పండి, ఇది గంటల ముళ్ళు, ఇది నిమిషాల ముళ్ళు. ఇందులో ఏది క్లాక్ వైజ్ యాంగిల్? గంటల ముళ్ళు నుండి క్లాక్ వైజ్లో వెళ్ళేది క్లాక్ వైజ్ యాంగిల్, యాంటీ క్లాక్ వైజ్లో వెళ్ళేది యాంటీ క్లాక్ వైజ్ యాంగిల్. అంటే ఈ రెండు ముళ్ళల మధ్య మీరు సవ్య దిశలో కనుక్కునేది సవ్య దిశ కోణము, అపసవ్య దిశలో కనుక్కునేది అపసవ్య దిశ కోణము అని దాని అర్థం. గుర్తుంచుకోండి. మరి ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది సార్ అంటే, క్లాక్ వైజ్ యాంగిల్ కనుక రావాలి అంటే ఇచ్చోండి, గంటల ముళ్ళుని దాటి నిమిషాల ముళ్ళు ఉంటే, అంటే క్లాక్ వైజ్లో గంటల ముళ్ళుకి సవ్య దిశలో, గంటల ముళ్ళుకి సవ్య దిశలో నిమిషాల ముళ్ళు ఉండాలి. అలా ఉండాలంటే గంటల ముళ్ళుని దాటుకొని నిమిషాల ముళ్ళు వెళ్ళి ఉండాలి. అంటే గంటల ముళ్ళు కన్నా ఎక్కువ కోణము నిమిషాల ముళ్ళు చేసి ఉండాలి. సో నేను ఇక్కడ తీసేయడం ఎలా తీసేసాను? అవర్స్ మైనస్ మినిట్స్. కానీ గంటల ముళ్ళు కన్నా నిమిషాల ముళ్ళు కదా ఎక్కువ కోణము చేసింది, నేను ఇటు కదా చూస్తున్నాను. మరి అప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ కంటెంట్ మినిట్ హ్యాండ్ దగ్గర ఉంటుంది, తక్కువ కంటెంట్ అవర్ హ్యాండ్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువ, ఇది తక్కువ విలువ, కాబట్టి మీకు మైనస్లో ఆన్సర్ వస్తుంది. ఇదే మీరు అపసవ్య దిశలో కనుక చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఉన్నటువంటి యాంగిల్
పాజిటివ్లో వస్తుందని దాని అర్థం. సో మరి ఇవి ఫార్ములేటిక్గా మీరు చేసేటప్పుడు గుర్తుంచుకోండి అన్న, మైనస్లో కనుక వస్తే అది సవ్యదిశ కోణము, ప్లస్లో కనుక వస్తే అపసవ్య దిశ కోణము అని దాని అర్థం. అంటే 360 డిగ్రీలలో మనం రెండు ముళ్ళల మధ్య కోణాన్ని క్లాక్ వైజ్లోనూ చూడొచ్చు, యాంటీ క్లాక్ వైజ్లోనూ చూడొచ్చు. క్లాక్ వైజ్లో చూసేది క్లాక్ వైజ్ యాంగిల్, యాంటీ క్లాక్ వైజ్లో చూసేది యాంటీ క్లాక్ వైజ్ యాంగిల్ అని దాని అర్థం. మరొక ప్రశ్న చూద్దాం. సో మరో ప్రశ్న చూడనా, ఫర్ ఎగ్జాంపుల్ టైం 2:30 అనుకుందాం. సో ఇందాక మీకు మొత్తం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఈ క్వశ్చన్లో మనం సింపుల్గా షార్ట్కట్లో డైరెక్ట్గా ఆన్సర్ ఎలా చెప్పుకోవాలనేది ఒకసారి చూద్దాం. ఇందాక మీకు ఏంటంటే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ప్రతి పార్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. సో ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి, డైరెక్ట్గా మనం ఆన్సర్ చేసేద్దాం. సో టైమ్ 2:30 అయిందంట, యాంగిల్ ఎంత? సో సింపుల్ షార్ట్ కట్. సో నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉంటుంది? 30 మీద, అంటే 6 మీద. మరి గంటల ముళ్ళు ఎక్కడ ఉంటుంది? 2కి 3కి మధ్యలో. ఇంకా చెప్పాలంటే 2 దాటి అరగంట అయింది, 3 దగ్గరికి వెళ్ళడానికి కూడా అరగంటే, అంటే కరెక్ట్గా 2కి 3కి మధ్యలో గంటల ముళ్ళు ఉంటుంది. మరి ఈ రెండింటి మధ్య కోణం ఎంత అన్నాడు. సింపుల్. ఇక్కడ చూడండి, నిమిషాల ముళ్ళు కరెక్ట్గా ఎక్కడ ఉంది? 6 మీద. గంటల ముళ్ళు కరెక్ట్గా 2 మీద ఉందా? లేదు, 2కి 3కి మధ్యన ఉంది. ఇప్పుడు ఈ కోణం ఎంత అన్నాడు. కరెక్ట్గా నిమిషాల ముళ్ళు 6 మీద ఉంది. ఇక్కడ నుండి 5కి ఎంత? 30 డిగ్రీలు. ఆ 4కి ఎంత? 30 డిగ్రీలు. 3కి ఎంత? 30 డిగ్రీలు. మరి గంటల ముళ్ళు 3 మీద ఉందా? కాదు, 2కి 3కి మధ్య ఉంది. మరి అప్పుడు ఈ కోణం ఎంత? కరెక్ట్గా 30లో సగం ఎంత? 15. ఇదే కనుక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 3 మీద గంటల ముళ్ళు ఉండి నిమిషాల ముళ్ళు 6 మీద ఉండుంటే యాంగిల్ ఎంత? కరెక్ట్గా 3 to 4, 4 to 5, 5 to 6, 3 30 90 అని చెప్పి ఉండేవాళ్ళు. అదే 2 మీద గంటల ముళ్ళు ఉండి 6 మీద నిమిషాల ముళ్ళు ఉంటే వీటి మధ్య కోణం ఎంత అంటే 3, 4, 5, 6. సో మొత్తం 4 30 120 డిగ్రీలు అని చెప్పి ఉండేవాళ్ళు. అవునా? ఇది కరెక్ట్గా 90 డిగ్రీలు వస్తుంది, ఇది కరెక్ట్గా 120 డిగ్రీలు వస్తుంది. కానీ గంటల ముళ్ళు 2 దగ్గర లేదు, 3 దగ్గర లేదు, 2కి 3కి మధ్యలో, అంటే 30 డిగ్రీలలో సగం 15 డిగ్రీల దగ్గర ఉంది. మరి అప్పుడు నేను కోణము గంటల ముళ్ళు దగ్గర నుండి నిమిషాల ముళ్ళు వరకు కోణము క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు ఇక్కడ 15 డిగ్రీలు, 3 నుండి 4 వరకు 30 డిగ్రీలు, 4 నుండి 5 వరకు 30 డిగ్రీలు, 5 నుండి 6 వరకు 30 డిగ్రీలు. అంటే ఇప్పుడు గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళల మధ్య ఉన్న ఈ కోణం ఎంతయ్యా అంటే 105 డిగ్రీలు అని దాని అర్థం. సార్ నేను క్వశ్చన్ అడగచ్చా, ఇది 105 డిగ్రీలు కదా సార్, మరి ఈ రెండింటి మధ్య కోణము ఇది కూడా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. మరి ఈ రెండు ముళ్ళల మధ్య ఇటువైపు కోణం అయితే ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? అసలు మొత్తం వృత్తం ఎంత? 360 డిగ్రీలు. మరి ఇటువైపు 105 డిగ్రీలు ఉందంటే ఆటోమేటిక్గా అటువైపు ఎంత ఉన్నట్టు? 360 డిగ్రీస్ మైనస్ 105, అంటే రిమైనింగ్ కోణము అవతల పక్క, అంటే 255 డిగ్రీల కోణము అవతల ఉంది. చూడండి, కాబట్టి కౌంట్ చేద్దాం. 6 దగ్గర నుండి ఇక్కడ వరకు, 6 దగ్గర నుండి 7 వరకు 30, 8, 9, 10, 11, 12, 1, 2, ఈ 2 దాటి 15. ఆటోమేటిక్గా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8 30, 240 ప్లస్ 15, అంటే 255 డిగ్రీలు. దీన్నే నేనేం చెప్పా? సవ్య దిశ కోణము, అపసవ్య దిశ కోణం. అంటే ఇప్పుడు ఈ 105 అనేది ఏ కోణం సార్? 255 ఏ కోణం? ఇందులో గంటల ముళ్ళు ఎక్కడ ఉంది సార్? ఇదిగో ఇక్కడ ఉంది. ఇక్కడ నిమిషాల ముళ్ళు ఉంది. అవునా? ఈ గంటల ముళ్ళు దగ్గర నుండి నిమిషాల ముళ్ళుకి సవ్య దిశలో వచ్చేది సవ్య దిశ కోణం, అపసవ్య దిశలో వచ్చేది అపసవ్య దిశ కోణం. క్లాక్ వైజ్ గడియారం ఎలా తిరుగుతుందో అలా తిరగడాన్ని సవ్య దిశ కోణం అంటాం. దానికి వ్యతిరేకంగా తిరిగితే అపసవ్య దిశ కోణం. మరి ఇందులో సవ్య దిశ కోణం ఏంటి చెప్పండి మీరే? 105 డిగ్రీలు అనేది సవ్య దిశ కోణం, 255 డిగ్రీలు అనేది అపసవ్య దిశ కోణము. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. చాలా వరకు ఎగ్జామ్లో అందరూ కోణము కనుక్కోవడం చెప్తున్నారు, కానీ సవ్య దిశ కోణం ఏంటో అపసవ్య దిశ కోణం ఏంటో చెప్పట్లేదు. ఇది సబ్జెక్ట్ తెలిసినటువంటి వాళ్ళు మాత్రమే చెప్పడానికి ఉండేటువంటి పాయింట్ నాన్న ఇది. సవ్య దిశ కోణం ఎప్పుడూ కూడా క్లాక్ వైజ్లో ఉంటుంది. అది కూడా గంటల ముళ్ళు దగ్గర నుండి సవ్య దిశలో ఉండేది సవ్య దిశ కోణం.
గంటల ముళ్ళు దగ్గర నుండి అపసవ్య దిశలో ఉండేది అపసవ్య దిశ కోణము అని గుర్తుంచుకోండి. దీన్నే నేను ఫార్ములా ఏం చెప్పాను, మైనస్ కనుక మీకు వస్తే సవ్య దిశ కోణము అని గుర్తుంచుకోండి, ప్లస్లో కనుక మీకు ఆన్సర్ వస్తే అపసవ్య దిశ కోణం అని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇదే దీన్ని నేను ఫార్ములేటిక్గా చెప్పండి. ఎలా, 30 ఇంటూ గంటలు అంటే ఎంతనా 2, 11/2 ఇంటూ నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు 30. క్యాన్సిల్, 2 15 టైమ్స్ పోతుంది. 30 ఇంటూ 2 60, 11 ఇంటూ 15 165, దట్ ఈజ్ ఈక్వల్ టు -105. -105 ఆన్సర్ కరెక్టే. రెండు ముళ్ళల మధ్య ఉన్న కోణము ఈజ్ ఈక్వల్ టు 105 డిగ్రీలు. ఆన్సర్ దేంట్లో వచ్చింది, మైనస్ అంటే ఇది సవ్య దిశ కోణము. అంటే రెండు ముళ్ళల మధ్య ఉన్న సవ్య దిశ కోణము ఈజ్ ఈక్వల్ టు ఎంతనా 105 డిగ్రీలు. మరి అపసవ్య దిశ అని మమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే ఏం చేయాలి సార్, ఈ ఆన్సర్ మొత్తం కొట్టేయాల్సిన అవసరం లేదు. ఈ 105 డిగ్రీలని మీరు సింపుల్గా 360 డిగ్రీల్లో నుండి 105 డిగ్రీలు తీసేస్తే ఆపోజిట్ యాంగిల్ అంటే 255 డిగ్రీలు అపసవ్య దిశ కోణము అనేది మీకు వచ్చేస్తుంది. గమనించండి అన్న, అంటే మీరు నార్మల్ మెథడ్లో చేసినా ఫార్ములేటిక్ మెథడ్లో చేసినా వచ్చేటువంటి ఆన్సర్ ఒక్కటే. ఇక్కడ మీకు ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మీకు నచ్చినట్టు మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మీకు సవ్య దిశ కావాలనుకో ఇంతవరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది, అపసవ్య కావాలనుకో ఇంతవరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఫార్ములాలో నీకు అలా కుదరదు. మైనస్ వచ్చింది సవ్య దిశగా మీరు గుర్తుంచుకోవాలి, ప్లస్ వచ్చిందేమో అపసవ్య దిశ అని దాని అర్థము. ఓకేనమ్మా, మరొక ప్రశ్న చూద్దాం. 3 గంటల 52 నిమిషాలప్పుడు రెండు ముళ్ళల మధ్య కోణం ఎంత? సో దీన్ని మళ్ళీ మనం 2 మెథడ్స్లో చెప్పుకుందాం. ఒకటి నార్మల్ మెథడ్, మరొకటి ప్రాబ్లం. ఓకేనమ్మా, సో చూడండి ఒకసారి ఫార్ములేటిక్ మెథడ్ అండ్ నార్మల్ మెథడ్లో రెండు చూద్దాం. సో మీరు జాగ్రత్తగా నార్మల్ మెథడ్లో చేసే వాళ్ళకి ఏంటంటే చాలా సబ్జెక్ట్ అనేది చాలా క్లియర్గా వచ్చి ఉండాలన్నా, అంత ఈజీగా నార్మల్ మెథడ్లో చేయడం అనేది మీకు కుదరదు. నన్ను అడిగితే మీరు ఫార్ములేటిక్ మెథడ్ని ప్రిఫర్ చేయడం అనేది చాలా ఈజీ. ఎందుకంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మీరు ఫాలో అవ్వాలనుకుంటే నార్మల్ మెథడే చేయాలి. కానీ మీరు టైం మేనేజ్మెంట్ అనేది అంత ఉండదు కనుక ఎగ్జామ్లో, ప్లస్ చాలామంది విద్యార్థుల్లో 3:52 అని అడిగినప్పుడు గంటల ముళ్ళుని ఎక్కడ ప్లేస్ చేయాలో, నిమిషాల ముళ్ళుని ఎక్కడ ప్లేస్ చేయాలనేటువంటి విషయం తెలియట్లేదు. 3:52 అంటే ఏం చేస్తున్నారు, 3 మీద గంటల ముళ్ళు పెట్టేసి 52 వరకు పెడుతున్నారు. గంటల ముళ్ళుని సెట్ చేయట్లేదు. 3 మీద గంటల ముళ్ళు పెట్టి 52 అనగానే 50కి 55కి మధ్య నిమిషాల ముళ్ళును సెట్ చేయడం అయితే అందరికీ తెలుస్తుంది. కానీ 3 గంటల 52 నిమిషాల సమయంలో గంటల ముళ్ళు 3 మీద ఉండదు, 3 నుండి 4 గంటల మధ్యలో ఉంటుందనేటువంటి విషయాన్ని చాలామంది మర్చిపోవడం వల్లే మనకి ఈ కాన్సెప్ట్ అనేది ప్రాబ్లమేటిక్గా తయారైంది. ఇక్కడ గమనించండి, 3 గంటల 52 నిమిషాలు మీరు క్షుణ్ణంగా పరిశీలించండి. 3:52 అంటే సమయం 3 గంటలు కాదు, 3 దాటి 52 నిమిషాలు అయింది. ఎన్ని నిమిషాలు అయింది, 52 నిమిషాలు. గమనించండి, అంటే 3 మీద గంటల ముళ్ళు లేదు. 3 అనే అంకెను దాటి 52 నిమిషాలు ప్రయాణించింది. 4 అనే అంకె మీదకి వెళ్ళడానికి ఇంకా 8 నిమిషాలు ప్రయాణించాలి అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే గంటల ముళ్ళు ఒక నెంబర్ నుండి మరో నెంబర్కి వెళ్ళాలంటే 60 నిమిషాలు, 5 5 5 అలా 12 5లు 60 నిమిషాలు పడుతుందని చెప్పాం. మరి గంటల ముళ్ళు 3 దాటి 52 నిమిషాలు చేసింది, 4 మీదకి వెళ్ళడానికి 8 నిమిషాలు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉంటే అది ఎంత కోణము చేసినట్టు సార్ అంటే 3 దాటి 52 అరలు 26 డిగ్రీలు చేసినట్లు. 4 మీదకి వెళ్ళాలి అంటే 8 అరలు ఇంకా 4 డిగ్రీలు చేయాలి. గమనించండి, 26 + 4 30 డిగ్రీలు వచ్చిందా లేదా? అంటే ఈ 30 డిగ్రీలని అది నిమిషాలుగా పార్టీషన్ చేసుకుంటే, అంటే నిమిషానికి 1/2 డిగ్రీ చొప్పున గంటల ముళ్ళు, నిమిషానికి 6 డిగ్రీల చొప్పున నిమిషాల ముళ్ళు అనేది గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు గంటల ముళ్ళు ఎక్కడ ఉందన్నా, 3కి 4కి మధ్యలో, అది కూడా 3 దాటి 52 నిమిషాలు, 4 అవ్వడానికి ఇంకా 8 నిమిషాలు. మరి ఈ 52 నిమిషాల్లో 52 అరలు 26 డిగ్రీలు చేసింది. ఈ 8 నిమిషాల్లో 8 అరలు మరో 4 డిగ్రీలు చేయాలి. అంటే ఇప్పుడు గంటల ముళ్ళు ఎక్కడ ఉందన్నా, 3 దాటి 26 డిగ్రీల దగ్గర, లేదా 4 దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకా 4 డిగ్రీల దూరంలో ఉంది. కరెక్ట్గా ఈ 30ని మనం ఎలా పార్టీషన్ చేసాం, 26 4. ఇందాక
2:30 అంటే కరెక్ట్గా 2కి 3కి మధ్యలో గంటల ముళ్ళు 15 అని పెట్టాం. ఎందుకు? 2:30 సగం ప్రయాణించింది, 30 డిగ్రీల సగం 15 డిగ్రీలు ప్రయాణించింది, ఇంకా 15 డిగ్రీలు ప్రయాణించాలి. కానీ ఇక్కడ 26 డిగ్రీలు ప్రయాణించింది, ఇంకా 4 డిగ్రీలు ప్రయాణించాలి. సో ఇది గంటల ముళ్ళు యొక్క పరిస్థితి. మరి నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉంటుంది? 52. నిమిషాల ముళ్ళుకి 52 అంటే తెలుసు. ఇది 12 అయితే 0, 1 అయితే 5, 2 అయితే 10. మరి 52 అంటే 10కి 11కి అంటే 50కి 55కి మధ్యలో 52 నిమిషాలు. అంటే 50 దాటి 2 నిమిషాలు, 55 మీదకి వెళ్ళాలంటే 3 నిమిషాలు. అవునా? 52 అంటే నిమిషాల ముళ్ళుకి 10 అనేదాన్ని మనం 50గా చెప్తాం, 11 అనే అంకెని 55గా చెప్తాం. మరి 52 ఎక్కడ ఉంటుంది? 50 తర్వాత 51, 52 అంటే 2 నిమిషాలకి, 55 మీదకి వెళ్ళడానికి 3 నిమిషాలు. అంటే కరెక్ట్గా 10 దాటి 2 నిమిషాలు ప్రయాణించింది, 11 మీదకి వెళ్ళడానికి ఇంకా 3 నిమిషాలు ప్రయాణించాలి. మరి ఈ 2 నిమిషాలు ప్రయాణించిన దాంట్లో 2 ఆర్లు 12 డిగ్రీలు చేసింది. ఈ 3 నిమిషాల్లో 3 ఆర్లు ఇంకా 18 డిగ్రీలు చెయ్యాలి. అంటే నిమిషాల ముళ్ళు 10 దాటి 12 డిగ్రీలు అంటే 2 నిమిషాలు చేసింది. 11 మీదకు వెళ్ళడానికి 3 నిమిషాలు సమయం ఉంది. అంటే 18 డిగ్రీలు చెయ్యాలి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంత కాన్సెప్ట్ అనేది మీకు చాలా చాలా ఈజీగా రావాలి అంటే మనం స్టార్టింగ్లో చెప్పినటువంటి గంటల ముళ్ళు యొక్క వేగము, నిమిషాల ముళ్ళు యొక్క వేగము, అది నిమిషానికి ఎంత కోణం చేస్తుంది, ఇది నిమిషానికి ఎంత కోణం చేస్తుంది అనేటువంటి ఇంట్రడక్షన్ని మీరు ఎంత క్లియర్గా అర్థం చేసుకోగలిగితే ఇక్కడ అంత క్లియర్గా మీరు ఈ నార్మల్ మెథడ్లో చేయగలుగుతారు. సో చూడండి, ఇప్పుడు నాకు ఈ రెండింటి మధ్య కోణం కావాలి. సో ఇది గంటల ముళ్ళు, ఇది నిమిషాల ముళ్ళు. నాకు క్లాక్ వైజ్లో కావాలనుకో గంటల ముళ్ళు నుండి క్లాక్ వైజ్లో వెళతాను. యాంటీ క్లాక్ వైజ్ యాంగిల్ కావాలనుకో గంటల ముళ్ళు దగ్గర నుండి యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తాను. ఇది నాకు కావాల్సినటువంటి కోణం. సో ఈ విధంగా మీరు కనుక్కోవాలి. ఒకవేళ క్లాక్ వైజ్ యాంగిల్ అయితే ఎంత వస్తుంది సార్? ఇదిగో ఇక్కడ నుండి క్లాక్ వైజ్ ఎంత? ఇది ముందు 4 డిగ్రీలు, నెక్స్ట్ అక్కడ నుండి 4 నుండి 5 వరకు 30, 6 వరకు 30, 7 వరకు 8 వరకు 9 వరకు, ఓకేనమ్మా, 10 వరకు, తర్వాత నిమిషాల ముళ్ళు వరకు. సో ఎంత? 4, 30, ఇది ఒక 30, 30, 30, 30, 30, 12. సో చూడండి మొత్తం ఎన్ని 30లు వచ్చాయి చూడండి, ఇక్కడ గమనించండి. 1, 2, 3, 4, 5, 6 30s 180 ప్లస్ ఇక్కడ ఒక 4 డిగ్రీలు, ఇక్కడ ఒక 12 డిగ్రీలు. అంటే మొత్తం యాంగిల్ ఎంత? 196 డిగ్రీస్ అనేది క్లాక్ వైజ్ యాంగిల్. అదే యాంటీ క్లాక్ అయితే 18. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి 30, ఇక్కడ ఒక 30, 1 to 2 ఒక 30, 2 to 3 ఒక 30, 3 దాటిన తర్వాత ఒక 26. అప్పుడు ఎంత మొత్తం? 1, 2, 3, 4 4 30లు 120, ఇక్కడ ఒక 26, ఇక్కడ ఒక 18. సో టోటల్ 164 అనేది మీ యాంగిల్. సో చూడండి, అంటే ఈ రెండు ముళ్ళల మధ్య ఉన్నటువంటి క్లాక్ వైజ్ యాంగిల్ ఎంత? 196. యాంటీ క్లాక్ వైజ్ యాంగిల్ ఎంత? 164. టోటల్ యాడ్ చేయండి 360 డిగ్రీలు. అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కలిపితే మొత్తం మీకు ఎంత రావాలన్నా 360 డిగ్రీలు వస్తుందని దాని అర్థం. మరి ఇదే ఫార్ములేటిక్ మెథడ్ అయితే ఎలా చేయాలి చూద్దాం. 30 ఇంటూ గంటలు ఎంతనా? 3 గంటలు మైనస్ 11/2 ఇంటూ నిమిషాలు ఎంతనా? 52. సో మీ ఫార్ములా ఏంటి? 30 ఇంటూ అవర్స్ మైనస్ 11/2 ఇంటూ మినిట్స్ అని చెప్పాను ఫార్ములా. దాంట్లో సబ్మిట్ చేయండి. 30 ఇంటూ 3 90, 2 దీంట్లో 26 టైమ్స్ పోతుంది. 11 ఇంటూ 26 286 అవుతుంది. మరి 90లో 286 తీసేస్తే -196. అంటే రెండు ముళ్ళల మధ్య కోణము 196 డిగ్రీలు, కానీ మైనస్లో ఉంది. అంటే ఇది యాంగిల్ క్లాక్ వైజ్. ఇప్పుడు మనం చేసింది అదేనా? రెండు ముళ్ళల మధ్య సవ్య దిశ కోణము ఈజ్ ఈక్వల్ టు 196 డిగ్రీలు అని దాని అర్థం. ఓకేనమ్మా? సో ఈ విధంగా మీరు కోణాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా? మరో ప్రశ్న చూడండి. గంటల ముళ్ళు 120 డిగ్రీల కోణం చేస్తే అదే కోణము చేయవలనంటే నిమిషాల ముళ్ళుకి ఎంత సమయం పట్టును? సో ఇఫ్
అవర్స్ హ్యాండ్ మేక్స్ 120 degrees. గంటల ముళ్ళు అంట 120 డిగ్రీలు చేసిందంట. ఇదే 120 డిగ్రీలు 1 నిమిషాల ముళ్ళు కనుక చేయాలి అంటే దానికి ఎంత సమయం పడుతుంది సార్ అని అడిగాడు. ఓకేనమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ చూడు, గంటల ముళ్ళు ఎంత కోణం చేసిందంట? 120. అవునా? ప్రశ్న చాలా ఈజీగా, మీరు ఇక్కడ చేసేటువంటి మిస్టేక్ చాలా మంది ఇక్కడ చేస్తుంది ఏంటంటే ఇక్కడ పూర్తిగా ప్రశ్నను చదవరు. మీరేం చేస్తున్నారంటే చాలామంది గంటల ముళ్ళు 120 డిగ్రీలు చేస్తే నిమిషాల ముళ్ళు ఎంత కోణం చేస్తుంది అని మీరు అనుకొని ఇంటూ 12 రెట్లు వేసి 1440 డిగ్రీలు చేస్తుంది సార్ అంటున్నారు. పరమ తప్పున ఈ ప్రశ్న. మీరు ప్రశ్నను చాలా జాగ్రత్తగా గమనించండి. అదే కోణము చేయవలనంటే అంటే గంటల ముళ్ళు ఏదైతే 120 డిగ్రీలు చేసిందో నిమిషాల ముళ్ళు కూడా అదే 120 డిగ్రీలే చేస్తుందంట. ఓకేనమ్మా, అదే 120 డిగ్రీలు చేయడానికి ఇతనికి ఎంత సమయం పట్టింది గంటల ముళ్ళుకి అనే విషయం నాకొద్దు, నిమిషాల ముళ్ళుకైతే ఎంత సమయం పడుతుందో చెప్పు అంటున్నాడు. గమనించండి క్వశ్చన్. సో గంటల ముళ్ళు 120 డిగ్రీలు చేసింది ఎంతసేపట్లో మీ అందరికీ తెలుసు, నిమిషానికి 1/2 డిగ్రీ చేసింది కాబట్టి అది 120 డిగ్రీలు చేయాలంటే దగ్గరగా దానికి 240 నిమిషాలు సమయం పడుతుంది. ఎన్ని నిమిషాలనా? 240 నిమిషాలు. ఎందుకంటే నిమిషానికి అర, 2 నిమిషాలకి ఎంత? 1, 3 నిమిషాలకి 1.5, అంటే ప్రతి నిమిషానికి అర చొప్పున ఇలా 120 డిగ్రీలు చేయాలంటే ఎన్ని అరలు? 240 అరలు. అంటే గంటల ముళ్ళుకి పట్టే సమయం ఎంత అంటే 240 నిమిషాలు అనేది మీ ప్రశ్నకు ఆన్సర్. కానీ నేను అడుగుతుంది ఏంటంటే ఈ 120 డిగ్రీలు కనుక చేయాలి అంటే నిమిషాల ముళ్ళుకి పట్టే సమయం ఎంత? టు మేక్ ద సేమ్ యాంగిల్ హౌ మచ్ టైమ్ ద మినిట్ హ్యాండ్ టేక్స్ అన్నాడు. మినిట్ హ్యాండ్ టేక్స్. మరి మినిట్ హ్యాండ్ 1 మినిట్కి చేసే యాంగిల్ ఎంత? 6 డిగ్రీలు. మరి ఆ లెక్కన 120 డిగ్రీలు చెయ్యాలంటే ఎన్ని నిమిషాలు? నిమిషానికి 6 చొప్పున ఎన్ని ఆరులు అయితే 120? 6తో క్యాన్సిల్ చేయి, దట్ ఈజ్ ఈక్వల్ టు 20 నిమిషాలు. ఎంతనా? 20 నిమిషాలు. అంటే గంటల ముళ్ళుకి 120 డిగ్రీలు చెయ్యాలంటే 240 నిమిషాలు పడుతుంది. కానీ నిమిషాల ముళ్ళుకి అదే 120 డిగ్రీల కోణాన్ని చేయడానికి కేవలం పట్టేటువంటి సమయం 20 నిమిషాలు. ఎందుకంటే బాబు గంటల ముళ్ళు అయితే నిమిషానికి 1/2 డిగ్రీనే, కానీ నిమిషాల ముళ్ళు ఎంత చేస్తుంది? నిమిషానికి 6 డిగ్రీలు. మరి నిమిషానికి నేను 6 చేస్తాను, 2 నిమిషాలకి 2 ఆరులు 12, 3 ఆరులు 18, 4 ఆరులు 5 ఆరులు, అంటే ప్రతి నిమిషానికి నేను 6 అని పెంచుకుంటూ ఇలా 120 డిగ్రీలు చేయాలంటే ఎన్ని ఆరులు అని అడుగుతున్నాడు. సో 120 డిగ్రీలు డివైడెడ్ బై 6 డిగ్రీలు అంటే నాకు పట్టేటువంటి సమయము ఈజ్ ఈక్వల్ ఎంత? 20 నిమిషాలు. అంటే ఒక గంటల ముళ్ళు 120 డిగ్రీలు చేస్తే నిమిషాల ముళ్ళు అయినటువంటి నేను కూడా 120 డిగ్రీలే చెయ్యాలంటే నాకు కేవలం పట్టేటువంటి సమయము 20 నిమిషాలు. ఎన్ని నిమిషాలనా? 20 నిమిషాలు. అంటే గంటల ముళ్ళుకైతే 240 నిమిషాలు పట్టింది, నాకైతే కేవలం 20 నిమిషాలు చాలు. ఎందుకంటే ఇది స్లోగా వెళ్తుంది కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. నేను నిమిషాల ముళ్ళు వేగంగా వెళ్ళిపోతాను కాబట్టి టైం తక్కువ పడుతుంది. అందుకే నేను వేగాల నిష్పత్తి ఇచ్చేటప్పుడు 1:12 ఇచ్చా, కానీ టైం ఇచ్చేటప్పుడు మాత్రం 12:1 అని ఇచ్చాను. గమనించారా? దీనికి టైం ఎక్కువ ఇచ్చాను, దీనికి టైం తక్కువ ఇచ్చాను. ఎందుకంటే నేను స్పీడ్ ఎక్కువ కాబట్టి టైం తక్కువ. అందుకే మా మధ్య కాలాల నిష్పత్తి ఎంత అంటే 12:1 అన్న. దీని చూడు 240 పట్టింది, దీనికి 20 నిమిషాలు. 0 క్యాన్సిల్, 2 12. సో అంటే మా మధ్య ఉండేటువంటి కాలాల నిష్పత్తి ఎంత? 12:1 అని చెప్పింది. అందుకే సో స్పీడ్ రేషియో అయితే 1:12, కాలాల నిష్పత్తి అయితే 12:1 అని గుర్తుంచుకోవాలి. అంటే ఒక యాంగిల్ చేయడానికి గంటల ముళ్ళుకి ఎక్కువ సమయం పడుతుంది, నిమిషాల ముళ్ళుకి తక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే నిమిషాల ముళ్ళు వేగంగా వెళ్తుంది, గంటల ముళ్ళు స్లోగా వెళుతుంది. అందుకే దీనికి 240 నిమిషాలు పడితే దీనికి కేవలం 20 నిమిషాలే పట్టింది. అంటే 12, దీనికి 2 ఎన్ని రెట్లు చూడండి,
20 ఇంటూ 12 240. అంటే దీనికన్నా దీనికి 12 రెట్ల సమయం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఇది 12 రెట్లు వేగంగా వెళ్తుంది. వీడు వేగంగా వెళ్తాడు, వీడు స్లోగా వెళ్తాడు. వీడికి టైం తక్కువ పడుతుంది, వీడికి టైం ఎక్కువ పడుతుంది. సో ఇప్పుడు మనల్ని అడిగిన ప్రశ్నకు సమాధానం నిమిషాల ముళ్ళుకు పట్టే సమయం ఎంత అంటే 20 నిమిషాల సమయము పడుతుంది అనేది మన ఆన్సర్. మరో ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్న చూడండి, గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళుల మధ్య 3 నిమిషాలకు సరిపడా సాపేక్ష కోణం ఎంత? ద డిఫరెన్స్ యాంగిల్ బిట్వీన్ 2 హ్యాండ్స్ అన్నాడు. అసలు గంటల ముళ్ళుకి యాంగిల్ ఎంత చేస్తుంది అన్నారు? 1/2 డిగ్రీ. మరి నిమిషాల ముళ్ళు చేసే యాంగిల్ ఎంత? 6 degrees. ఈ రెండింటి మధ్య సాపేక్ష కోణము ఎంత అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము నాన్న, 5.5 డిగ్రీలు అని చెప్పుకున్నాం. ఎన్ని నిమిషాలకి? ప్రతి నిమిషానికి. అంటే నాకన్నా గంటల ముళ్ళు కన్నా నిమిషాల ముళ్ళు ఎంత కోణం ఎక్కువ చేయను అంటే 5.5 డిగ్రీలు అని చెప్పాం. నేను 1/2 డిగ్రీ చేస్తే వాళ్ళు 6 డిగ్రీలు చేస్తారు, నేను 1 చేస్తే వాళ్ళు 12 చేస్తారు, నేను 2 చేస్తే వాళ్ళు 24. అంటే నాకన్నా 12 రెట్ల వేగము అన్నాం. దాన్నే మనం 5.5 డిగ్రీలు అని రాస్తాం. ఇది ప్రతి నిమిషానికి అని రాసుకోండి. ఎందుకంటే చూడు, 1 నిమిషంలో గంటల ముళ్ళు 1/2 డిగ్రీ చేస్తే నిమిషాల ముళ్ళు 6 చేస్తుంది. 2 నిమిషాలకు వచ్చేందుకు ఏమైంది? గంటల ముళ్ళు 1 డిగ్రీ చేస్తుంది, నిమిషాల ముళ్ళు 12 చేస్తుంది. 3 నిమిషాలకు వచ్చేసరికి గంటల ముళ్ళు 1.5 చేస్తే నిమిషాల ముళ్ళు 18 చేస్తుంది. అంటే అప్పుడు ఒక్కొక్క నిమిషానికి ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 5.5. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 11. ఇక్కడ డిఫరెన్స్ ఎంత చూడండి? 16.5. అంటే ప్రతి నిమిషానికి మా మధ్య డిఫరెన్స్ ఎంత పెరుగుతుంది? 5.5. 5.5 ప్లస్ 5.5 11. 11 ప్లస్ 5.5 16.5. అంటే ప్రతి నిమిషానికి మా మధ్య ఏర్పడేటువంటి సాపేక్ష కోణము లేదా డిఫరెన్స్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5.5. మరి మనల్ని అడిగిన ప్రశ్న ఏంటి? 3 minutes 3 నిమిషాలకు సరిపడా కోణము. నిమిషానికి ఎంత? 5.5. మరి 1 నిమిషానికి 5.5 డిగ్రీలు అంటే మరి 3 నిమిషాలకి 3 5.5లు దట్ ఈజ్ ఈక్వల్ టు 16.5 డిగ్రీలు అని షార్ట్ కట్లో చేసేసుకోవచ్చు నానా. అర్థమైందా? సో దీన్నే మీరు ఇంకొంచెం లాంగ్ లెంతీగా చేయాలనుకుంటే ఎలా చేయొచ్చు? గంటల ముళ్ళుని నిమిషాల ముళ్ళుని వేరువేరుగా చేయాలి. ఎలా? గంటల ముళ్ళు నిమిషానికి ఎంత? 6. మరి నిమిషానికి 1/2 డిగ్రీ అయితే 3 నిమిషాలకి గంటల ముళ్ళు 3 అరలు ఎంత అయ్యా అంటే 1.5 చేస్తుంది సార్. మరి నిమిషాల ముళ్ళు ఎంత? నిమిషానికి 6. మరి నిమిషానికి 6 అంటే 3 నిమిషాలకి 3 6లు ఎంత? 18. మరి నన్ను అడిగింది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. మరి అప్పుడు 1.5కి 18కి మధ్య డిఫరెన్స్ ఎంత? 16.5. అర్థమైందన్నా? అంటే మీరు 3 నిమిషాలకి 3 అరలు గంటల ముళ్ళు, 3 నిమిషాలకి 3 6లు 18 నిమిషాల ముళ్ళు చేసుకొని అప్పుడు కూడా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీయచ్చు. కానీ ఇదంతా చేయకుండా మనం డైరెక్ట్గా షార్ట్ కట్ ఏం చెప్పాం? ఆల్రెడీ వాటి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ ఎంత? 1/2కి 6కి డిఫరెన్స్ 5.5 ప్రతి నిమిషానికి అని చెప్పింది. అందుకేనా? ఎందుకంటే మనకి ప్రతిసారి 5.5 కాదు, ఎన్ని నిమిషాలు పెరిగితే అన్ని 5.5లు. ఇక్కడ 5.5, ఇక్కడ 2 సార్లు వచ్చిన 5.5 ప్లస్ 5.5 11. ఇక్కడ మళ్ళీ 11 ప్లస్ 5.5 16.5. మళ్ళీ ఇంకొక నిమిషం పెరిగింది అనుకుందాం. 4 నిమిషాలకి అయితే ఏమైంది? ఇది 4 గంటలు 2 చేసిద్ది. ఇది ఎంత చేస్తుంది? 4 గంటలు 24 చేస్తుంది. అప్పుడు డిఫరెన్స్ ఎంత వచ్చింది? 22. అంటే 16.5 ప్లస్ 5.5 22. అంటే ప్రతి నిమిషానికి మా మధ్య 5.5 డిగ్రీలు పెరుగుతూ పోతుంది. మరి 3 నిమిషాలకైతే 3 ఇంటూ 5.5 నిమిషానికి 5.5 చొప్పున 3 నిమిషాలకి 3 5.5లు దట్ ఈజ్ ఈక్వల్ టు 16.5 డిగ్రీలు. 2 ముళ్ళల మధ్య ఏర్పడే సాపేక్ష కోణము ఈజ్ ఈక్వల్ టు ఎంతనైనా 16.5 డిగ్రీలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 నిమిషాలకు అడిగితే సింపుల్, నిమిషానికి ఎంత? 5.5. 10 నిమిషాలకి 10 ఇంటూ 5.5 దట్ ఈజ్ ఈక్వల్ టు 55 డిగ్రీలు. ఒక 60 నిమిషాలకు అడిగాడు. సో నిమిషానికి ఎంత? 5.5. 60 ఇంటూ 5.5 60 ఇంటూ 5.5 దట్ ఈజ్ ఈక్వల్ టు 330 డిగ్రీలు. అంటే 2 ముళ్ళల మధ్య ఏర్పడేటువంటి సాపేక్ష కోణము నిమిషానికి 5.5 చొప్పున ఎన్ని నిమిషాలు అయితే అన్ని 5.5 డిగ్రీలు మీరు మల్టిప్లై చేసుకోండి. నానా జాగ్రత్త, మనం ఈ షార్ట్ కట్స్ అన్ని స్టార్టింగ్లో చెప్పింది ఇందుకోసమే. ఇవన్నీ ఎంటైర్ క్లాక్స్ మొత్తము కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి షార్ట్ కట్స్ను కనుక మీరు గుర్తుంచుకున్నట్లయితే ఇలాంటి ప్రశ్నలకు మీరు ఈజీగా ఆన్సర్ చేయడం జరుగుతుంది.